తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా ప్రాణానికి మరో రూపం ధారావాహిక వింటున్నామండి. రాసిన వారు రేఖ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మర్నాడు కూడా ఎప్పట్లాగానే ఉదయం నిద్రలేచి ప్రీతి కాఫీ అని అరిచాడు సాగర్. ఎప్పుడూ కాఫీ అనగానే 5 నిమిషాలలో అందమైన చిరునవ్వుతో ఎదురుగా ఉండే ప్రీతి ఆ రోజు మాత్రం అరగంట అయినా ప్రీతి రాలేదు. సాగర్కి చిరాకు పెరగసాగింది. ప్రీతి ప్రీతి అని అరుస్తూ ఇంట్లో ఉన్న అన్ని గదులు తిరిగేశాడు. కానీ ఎక్కడా ప్రీతి జాడలేదు. చివరిగా 5వ అంతస్తులో ఉన్న గది వైపుకి వెళ్ళాడు. ఆ గది తలుపు లాక్ చేసి ఉండడంతో తనతో తెచ్చిన ఇంకొక కీతో తలుపు తెరిచి చూశాడు. అక్కడ బెడ్ పైన చలనం లేకుండా ఉన్న మనిషిని కాసేపు అలానే చూస్తూ నిలబడ్డాడు. ఆ బెడ్ పక్కనే సత్య ఆదమర్చి నిద్రపోతోంది. సాగర్ కాసేపు వారిద్దరినీ అలానే చూసి భారంగా అక్కడి నుండి కదిలి క్రింద ఉన్న హాల్లోకి వచ్చేశాడు. అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్పా పెట్టకుండా అని అసహనంగా సోఫాలో కూర్చున్నాడు. ఇంతలో పని మనిషి కాఫీ తెచ్చి ఇస్తే తాగి ప్రీతి కోసం అడిగాడు. తను లేచేసరికి గది తలుపులు తెరిచి ఉన్నాయని, అంతకు మించి తనకేమీ తెలీదు అనడంతో పరుగున వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి ప్రీతి గురించి అడిగాడు. తను కూడా ఏమీ చూడలేదని కొద్దిగా భయంగా చెప్పేసరికి ఇక చేసేదేం లేక వాచ్మెన్ని డ్యూటీ సరిగ్గా చేయమని 2 తిట్లు తిట్టేసి ఇంట్లోకి వచ్చి ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. హలో, ప్రీతి ఆఫీస్కి వచ్చిందా? లేదు సార్, మేడం ఆఫీస్కి రాలేదు అని అక్కడ వాచ్మెన్స్ చెప్పడంతో ఇంత పొద్దున్నే అక్కడికి వెళ్ళక ఇంట్లో లేక ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ ఫోన్ కట్ చేశాడు. ఆ రోజంతా ఆఫీస్కి కూడా వెళ్లకుండా ప్రీతి కోసం ఎదురుచూశాడు. క్షణాలు నిమిషాలయ్యాయి, నిమిషాలు గంటలయ్యాయి. అన్నీ కలిపి రోజు పూర్తి అయ్యి చీకటి పడింది. అయినా ప్రీతి ఆచూకీ తెలియలేదు. ఇంతలో ఏదో గుర్తొచ్చిన వాడిలా రాకేష్ వర్మకి ఫోన్ చేశాడు. ఇలా చెప్పడం ఎందుకులే, ఏదైనా ఉంటే వాళ్లే అడుగుతారు అని మామూలుగా మాట్లాడాడు. ఎప్పుడూ లేనిది అల్లుడు ఎందుకు ఫోన్ చేశాడు అని ఆలోచిస్తూనే మామూలుగా మాట్లాడి ఫోన్ పెట్టేశారు రాకేష్ వర్మ దంపతులు. ఈ ప్రీతి వాళ్ళింటికి కూడా వెళ్ళలేదు. మరి ఎక్కడికి వెళ్ళినట్టు? పోనీ కార్తీక్ దగ్గరికి వెళ్ళుంటుందా అని ఆలోచిస్తూ కార్తీక్కి డయల్ చేయబోయాడు. ఇంతలో ఏదో అన్నోన్ నెంబర్ నుండి ఫోన్ వచ్చేసరికి ఎవరిది ఈ నెంబర్ అంటూ అనుమానంగానే ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు. అవతల నుండి ఒక మగ గొంతు, హలో చెప్పండి, ఎవరు అన్నాడు సాగర్. సాగర్ గారేనా మాట్లాడేది? అవును, నేను సాగర్నే మాట్లాడుతున్నాను. మీరెవరు? సార్, నేను కార్ డ్రైవర్ అంజీని మాట్లాడుతున్నాను. అంజీనా? ఇప్పుడు వీడెందుకు చేసినట్టు? నాతో ఏం పని వీడికి? హాస్పిటల్లో ఉన్నాడని ప్రీతి చెప్పింది. వీడి గొంతు వింటుంటే అలా లేదే అని సాగర్ ఆలోచనల్లో ఉండగానే హలో సార్, ఉన్నారా అంటూ అంజీ పిలుపుతో లోకంలోకి వచ్చి చెప్పు, ఏంటి విషయం అని కొద్దిగా గంభీరంగానే అడిగాడు సాగర్. ఏం లేదు సార్, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఫోన్ చేశాను. నాతో ముఖ్యమైన విషయాలు ఏముంటాయి వీడికి అనుకొని ఏంటో చెప్పు అన్నాడు కొద్దిగా ఆర్డర్ వేస్తున్నట్టుగా. సార్, నాకు వేరే చోట ఉద్యోగం దొరికింది. కుటుంబంతో సహా ఊరు మారుతున్నాను. రేపటి నుండి ఉద్యోగంలోకి రాను. ఫోన్ చేసి చెప్తున్నందుకు తప్పుగా అనుకోకండి సార్, మేడం గారితో కూడా చెప్పండి అంటూ మరో మాటకి తావివ్వకుండా ఫోన్ కట్ చేశాడు. సాగర్కి ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది. ఒక పక్క ప్రీతి కనిపించడం లేదు. ఇదే టైంలో అంజీ జాబ్ మానేస్తున్నాను, ఊరు మారుతున్నాను అంటూ చెప్తున్నాడు. ఒకవేళ వీళ్ళిద్దరూ కలిసి అంతకు మించి సాగర్కి ఆలోచించాలి అనిపించలేదు. తన వ్యక్తిత్వాన్ని అట్టడుగున పారేసి మరీ ఆలోచించసాగాడు. మళ్ళీ ఆ నెంబర్కి డయల్ చేశాడు. కానీ స్విచ్ ఆఫ్ రావడంతో అసహనంగా ఫోన్ పక్కన పెట్టేసి ఎన్నడూ లేని విధంగా రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని మరీ ఏడ్చాడు. తన కన్నీళ్లని, బాధని ఆ 4 గోడలకే పరిమితం చేసేశాడు. అలా ఎంతసేపు ఉన్నాడో తనకే తెలీదు. తెలిసేసరికి చంద్రుడు వెళ్ళి సూర్యుడు రావడం, చీకటిని చీల్చుకుంటూ వెలుగు రావడం జరిగిపోయింది. వాటికి తోడుగా కార్తీక్ కూడా వచ్చి పడ్డాడు. సాగర్, ఎక్కడున్నావురా అని కార్తీక్ ఇల్లంతా సాగర్, ప్రీతి అని అరుస్తూ తిరుగుతున్నాడు. ఆ పిలుపు విని సాగర్ కార్తీక్ దగ్గరికి వచ్చాడు. రేయ్, ఏమైపోయావురా? ఎంతసేపని వెతకాలి? సారీరా, చూడలేదు అన్నాడు సాగర్. అవును, నైట్ అంతా నిద్రపోలేదా? ఆ కళ్ళేంటి చింతనిప్పుల్లా ఉన్నాయి?
అలాంటిదేమీ లేదు, కానీ నువ్వేంటి ఇంత పొద్దున్నే వచ్చావు? అదేంటి, రావడానికి కూడా టైం కావాలా? అయినా ప్రీతి చెప్పలేదా? ఏంటి చెప్పేది? నిన్న ప్రీతి నా దగ్గరికి వచ్చింది కదా, సో కొన్ని రోజులు ఇక్కడికే వచ్చేయమని చెప్పింది. నా కాలు సిట్ అయ్యే వరకు, అందుకే వచ్చేసా. నిజానికి నిన్న రాత్రే రావాలి, కుదరక ఇలా పొద్దున్నే వచ్చేసా. సరే అదంతా ఎందుకు, కానీ ఆకలిగా ఉంది. టిఫిన్ ఏంటి అంటూ తనకి తనే మాట్లాడుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. టేబుల్ పైన అన్నీ సిద్ధంగా ఉండడంతో తనే వడ్డించుకొని తింటూ సాగర్తో మాట్లాడేస్తున్నాడు. కానీ సాగర్ కార్తీక్ మాటలేవీ పట్టించుకోకుండా ఆలోచనల్లో ఉన్నాడు. కార్తీక్ గమనించి, ఏంట్రా అలా ఉన్నావు, ఏమైంది? ఇంతకీ ప్రీతి ఎక్కడా? వచ్చి ఇంతసేపైనా కనిపించట్లేదు. ఈ టిఫిన్ కూడా ప్రీతి చేయలేనట్టు ఉంది అనేసరికి మధ్యలో పని మనిషి కల్పించుకొని, అమ్మగారు నిన్నటి నుండి కనిపించట్లేదు బాబు, వంట కూడా నేనే చేస్తున్నాను అని చెప్పింది. ఏంటి, ప్రీతి కనిపించడం లేదా? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏంటి సాగర్, నువ్వు కూడా ఏమీ మాట్లాడవేంటి? నిజాన్ని వాదించడం ఎందుకు కార్తీక్? నిజమా? అంటే ప్రీతి... అవును, కనిపించట్లేదు నిన్నటి నుండి. మరి నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు అంటూ తింటున్న చోటు నుండి లేచి నిలబడ్డాడు. చెప్పాలి, కానీ ఎందుకో చెప్పలేకపోయాను. సరే, పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా? రాఖీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిందేమో ఎంక్వైరీ చేశావా? అంకుల్ వాళ్ళకి ఫోన్ చేశాను, కానీ వాళ్ళు మాట్లాడిన మాటల్ని బట్టి అక్కడికి వెళ్ళలేదని అర్థమైంది. ఇక కంప్లైంట్ అంటావా? తప్పిపోయిన వాళ్ళ కోసం ఇవ్వచ్చు, కానీ తప్పించుకోవాలి అని వెళ్ళిన వాళ్ళ కోసం ఏమని ఇవ్వాలి? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదురా. నువ్వు చెప్పినా నమ్మవు, కానీ చెప్పాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి చెప్తున్నాను. ప్రీతి ఆ అంజీతో కలిసి... అంతకు మించి చెప్పలేక ఏడుస్తూ క్రింద కూర్చుండిపోయాడు. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? నువ్వేనా ఇలా మాట్లాడేది అని పక్కనున్న పని వాళ్ళని చూశాడు. వాళ్ళంతా అక్కడేదో చోద్యం జరుగుతున్నట్టు చూస్తూ ఉండడంతో అందరినీ అక్కడి నుండి వెళ్ళిపోమ్మని చెప్పి సాగర్ని తీసుకుని రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేశాడు. ఇప్పుడు చెప్పరా, ఏంటి వాగుతున్నావు? నిజాలు మాట్లాడుతుంటే నీకు వాగుతున్నట్టు ఉందా? ఏంట్రా నిజం? ప్రీతిపై నిందలు వేయడం నీకు నిజాలలాగా అనిపిస్తున్నాయా? కావాలని నిందలు వేయడానికి నాకేం పని పాట లేదనుకుంటున్నావా? అందులో నిజం ఉంది కాబట్టే ఇలా అంటున్నాను. ప్రీతి అంజీతో రిలేషన్లో ఉంది, ఇది నిజం కార్తీక్. సాగర్, ప్లీజ్ నా సహనాన్ని పరీక్షించకు. ప్రీతి గురించి తప్పుగా మాట్లాడితే ఎదురుగా ఉన్నది ఎవరు అని కూడా చూడను. కొట్టే వరకు తెచ్చుకోకు, అర్థమైందా? నువ్వు నమ్ముతున్నది అబద్ధం, ఇదే నిజం. నువ్వు కొట్టినా చంపినా సరే నష్టం నాకే, కానీ నిజానికి కాదు. అది ఎప్పటికైనా బయటపడుతుంది. ఏంట్రా బయటపడేది? నీకేదో దయ్యం పట్టినట్టు ఉంది. ఒక్కటి కొట్టానంటే వదిలిపోతుంది. కొట్టమనే చెప్తున్నాను కదా. నేను కూడా ప్రీతి నా మనసు మీద కొట్టిన దెబ్బ కంటే నువ్వు కొట్టేది ఏమీ పెద్దది కాదులే. కనీసం ఈ నొప్పితో అయినా ఆ నొప్పి మర్చిపోతానేమో. కొట్టేరా. సాగర్, నీకు ప్రీతి అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. అందుకే నువ్వెలా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాను. అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో చెప్పు. కార్తీక్ అలా అనగానే పక్కనే ఉన్న సీక్రెట్ లాకర్ నుండి కొన్ని లెటర్స్ తీసి కార్తీక్కి చూపిస్తూ అన్నింటినీ బెడ్ పైన పరిచాడు. చూడు, ఈ ఉత్తరాలు అన్నీ ఆ అంజిగాడు ఎలా రాశాడో, అది కూడా ప్రీతికి. చదువుతుంటే ప్రాణం పోతున్నట్టు ఉందిరా. ప్రతి అక్షరం మనసుని మెల్లి పెడుతోంది. ఏంట్రా ఇన్నున్నాయి, అయినా ఇవన్నీ నీకెక్కడ దొరికాయి? హాల్లో ఒక లాకర్ ఉంటుంది కదా, అందులో మొన్న ఏదో ఆఫీస్ ఫైల్ కనిపించడం లేదని ఇల్లంతా వెతుకుతూ అక్కడ కూడా చూసేసరికి ఇవి కనిపించాయి. మొదట్లో ఏవోలే అనుకున్నాను. ఆ తర్వాత ఒకసారి మళ్ళీ చూసేసరికి అందులో ఉన్న లెటర్స్ పెరగడమే కాకుండా ఒక లెటర్ ఓపెన్ చేసి ఉంది. అందులో నా ప్రాణమైన ప్రీతికి అని రాసుంది. ఏంటా అని అన్నీ చదివేశాను. చూడు ఎంత క్లియర్గా రాశాడో, ప్రీతి అంటే ఇష్టమని అంటూ ఆ లెటర్స్ అన్నీ కార్తీక్ మొహంపైకి విసిరాడు. నువ్వు ఇదంతా నమ్ముతున్నావా? కంటి ముందు సాక్ష్యం కనపడుతుంటే నమ్ముతున్నావా అంటావేంట్రా? నువ్వు చదువు, ఆ తర్వాత నువ్వే నమ్ముతావు. అసలు ప్రీతి ఈ లెటర్స్ అన్నీ ఎందుకు దాచిపెట్టింది? ఏమీ లేకుండానే దాచిందా? సరే సాగర్, నీ దగ్గర నువ్వు నమ్ముతున్న సాక్ష్యం ఉంది. ఈ టైంలో నువ్వేం చెప్పినా వినవు. ఈ లెటర్స్ అన్నీ నేను తీసుకుంటున్నాను. కొన్ని రోజుల్లోనే ఇందులో నిజమేంతో చూపిస్తాను అంటూ విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. కార్తీక్ అటు వెళ్ళిపోగానే సాగర్ ఆఫీస్కి బయలుదేరాడు. గుడ్ మార్నింగ్ సార్ అంటూ విష్ చేసింది నక్షత్ర అప్పుడే ఆఫీస్కి వచ్చిన సాగర్ని.
గుడ్ మార్నింగ్ అని తనతో పాటు అందరికీ చెప్తూ తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు సాగర్. సాగర్ అటు వెళ్ళగానే వరుణ్కి ఫోన్ చేసింది నక్షత్ర. హలో. చెప్పు నక్షత్ర, ఏదైనా గుడ్ న్యూసా? గుడ్ న్యూస్ అని మామూలుగా అంటావేంటి? మామూలు గుడ్ న్యూస్ కాదు. మన ప్లాన్ ప్రకారం సాగర్ కంట్లో ఆ లెటర్స్ పడడం, హాస్పిటల్లో అంజిగాడు టైంకి కనిపించకపోవడం అన్నీ మనం అనుకున్నట్టుగానే జరిగాయి. నీకు కలిసొచ్చే ఇంకో విషయం చెప్పనా? ప్రీతి ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. ఆ మాట వినడంతోనే ఏంటి అన్నాడు వరుణ్. ఆ గొంతులో ఆనందం తాండవించింది. అవును వరుణ్, మొన్న సాగర్కి ప్రీతికి గొడవ జరిగిందంట. ఎప్పట్లా కాదు, చాలా పెద్దగా. అందుకే కోపంతోనో విసుగుతోనో కానీ ప్రీతి ఇంటి నుండి వెళ్ళిపోయిందంట. వాళ్ళింటికి కూడా వెళ్ళలేదు. అసలు ఎక్కడికి వెళ్ళిందో ఇంకా సాగర్కి తెలియలేదు. మనం సమయానికి అంజీని కూడా భయపెట్టి ఊరి నుండి పంపించేశాం కాబట్టి ఆ సాగర్ గాడు అంజీ ప్రీతి అంటూ ఏదో ఊహల్లో ఉన్నాళ్లే. కాబట్టి ప్రీతిని వెతికే ప్రయత్నాలు ఏవీ వాడు చెయ్యడు. అర్థమైంది. వాడెలాగో ప్రీతిని వెతకడు కాబట్టి నేనే తన ఆచూకీ తెలుసుకుంటే నేను అనుకున్నది సాధించవచ్చు కదా. అంతే కదా. ఈలోపు నేను సాగర్ని ఏదోలా లైన్లో పెట్టి పెళ్లి చేసేసుకుంటాను. సరే అయితే ఆ పనిలో ఉండు. నేను ప్రీతిని వెతికే పనిలో ఉంటా. కానీ నీకిక్కడ ఒక చిక్కు ఉంది. కార్తీక్ గాడికి ఈ విషయం తెలిసింది. ఆల్రెడీ వాడు ప్రీతి జాడ కనుక్కునే పనిలో ఉండుంటాడు. సాగర్నైనా మాయ చేయవచ్చు, కానీ కార్తీక్ గాడు చాలా డేంజర్. కాస్త చూసుకో. చావు కబురు చల్లగా చెప్పినట్టు ఇప్పుడా చెప్పే తల్లి? సరేలే, నేను చూసుకుంటాను. అవును, ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? డబ్బుకు లోకం దాసోహం అంటారు కదా. అలాంటి పచ్చనోట్లకి లొంగనిది ఎవరుంటారులే. సాగర్ ఇంట్లోనే మన మనిషి ఉన్నారు. వాళ్ళని ఉపయోగించే లెటర్స్ని అక్కడికి చేరవేసింది. అవునా? నాకు తెలియకుండా చాలానే నడిపిస్తున్నావు. సరే కానీ ఎవరు ఆ మన మనిషి? ఎవరోలే, ప్రస్తుతానికి నీకు అనవసరం. నీకు చెప్పిన పని చూసుకో. నాకు పని ఉంది. చెప్పడం మర్చిపోయా. ఆ డాక్టర్ మిత్ర వాళ్ళ పాపని కిడ్నాప్ చేశాం కదా, ఆ పిల్లని వాళ్ళ ఇంటికి పంపించేయి. మన గురించి ఎవరితోనైనా చెప్తే ఈసారి పాప ప్రాణాలతో రాదు అని ఒక స్లిప్ రాసి పాపకి ఇచ్చి పంపించు అని ఫోన్ కట్ చేసింది. బాబోయ్, దీంతో జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాడు వరుణ్ ఫోన్ని జేబులో పెట్టుకుంటూ. లోపలికి రావచ్చా అంటూ డోర్ కొద్దిగా తీసి అడిగింది నక్షత్ర. కమిన్ అంటూ మళ్ళీ తన వర్క్లో పడ్డాడు సాగర్. హాయ్ సాగర్, ఏదో వర్క్లో ఉన్నట్టున్నావు. సార్ మధ్యలో గా పెట్టొద్దని నీకెన్నిసార్లు చెప్పాలి? ఓకే సార్, సారీ. సరే, వచ్చిన పనేంటో చెప్పు. ఏమీ లేదు సార్, ప్రీతి మేడం కనిపించట్లేదంట కదా, ఆ విషయం అడుగుదామనే నా పనులన్నీ ఆపేసి వచ్చాను. నీకెలా తెలుసు? అయినా అది నా ఫ్యామిలీ మ్యాటర్, మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకు అంటూ కోపంగా పైకి లేచి నిలబడ్డాడు. నక్షత్ర మెల్లగా సాగర్ దగ్గరికి వెళ్ళి తన భుజం పైన చెయ్యి వేసి, ఫీల్ అవ్వద్దు సాగర్, నువ్వు అనాలి, కానీ నిన్ను పెళ్లి చేసుకోవడానికి చాలామంది రెడీగా ఉంటారు, నాతో సహా అంటూ సాగర్ పెదవులని అందుకోబోయింది. తనని విసురుగా పక్కకి నెట్టాడు. ఆ ఫోర్స్కి నక్షత్ర తల గోడకి కొట్టుకుంది. అబ్బా అంటూ మళ్ళీ సాగర్ దగ్గరికి వచ్చి షర్ట్ కాలర్ పట్టుకుంది. ఏంటి సాగర్, ప్రీతి ఎలానో లేదు కదా, ఇంకెందుకు ఈ ఛాన్స్ని కూడా పోగొట్టుకుంటున్నావు? అసలు ప్రీతి కంటే నేను ఎందులో తక్కువ? గుణంలో అన్నాడు తడుముకోకుండా. సాగర్ అని అరిచింది ఆ మాట వినడంతోనే. అవును నక్షత్ర, నువ్వు ప్రీతితో పోల్చుకుంటున్నావా? ఇంతలా చీ కొడుతున్నా బుద్ధి లేకుండా పెళ్ళైన మగాడి వెంట పడుతున్నావు? ఎంతలా దిగజారిపోయావో నీకైనా అర్థమవుతోందా? డబ్బులో పుట్టి పెరిగిన ప్రీతి ఎంత చక్కగా ఉంటుంది. ఏదో మీ నాన్నగారు ఈ మధ్యనే చనిపోతే ఇంటిని నడపడానికి కష్టంగా ఉంది సాగర్, చెల్లిని చదివించాలి అని నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను ఆలోచించే లోపే ఈషాతో చెప్పించావు. ఇక కాదు అనలేక పాపం మీ ఇల్లు ఎలా గడుస్తుందో అని జాలి వేసి నీ చదువు కంప్లీట్ కాకపోయినా నీకు జాబ్ ఇచ్చాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని కుదురుగా ఉండకుండా ఇలా చనువు తీసుకుంటున్నావు. నువ్వే ఇలా ఉంటే నిన్ను చూస్తూ పెరిగే నీ చెల్లి ఎలా తయారవుతుంది? నీకంటే ఎక్కువగానే తయారవ్వచ్చు. ఇదేనా మీ నాన్నగారు పోయిన తర్వాత పెద్ద కూతురిగా నువ్వు మీ ఇంటికి ఇచ్చే కానుక? ప్రీతికి నాకు గొడవ అవ్వచ్చు, మేం దూరం అవ్వచ్చు, కానీ ప్రీతి నాకు ఎంత దూరంగా వెళ్ళినా ఎప్పటికీ నా మనసులోనే ఉంటుంది. ఆ స్థానంలోకి నువ్వు కాదు కదా, ఎవ్వరూ రాలేరు. రానివ్వను, వెళ్ళు బయటకి, ఇకనైనా నీ పని చూసుకో అంటూ మళ్ళీ ఫైల్ తీసి ముందేసుకున్నాడు. ఇక చేసేది లేక మౌనంగా బయటకు నడిచింది నక్షత్ర. నక్షత్ర అలా బయటకు వెళ్ళిపోయిన తర్వాత సాగర్కి ఇక ఏ పని చేయాలనిపించలేదు.
ముందున్న ఫైల్ని మూసేసి ప్రీతి ఆలోచనల్లోకి వెళ్ళిపోయాడు. అందరికీ నీ గురించి నమ్మకంగా చెప్తున్నాను ప్రీతి, కానీ ఆ లెటర్స్ చూస్తుంటేనే తట్టుకోలేకపోతున్నాను. నిజానికి నువ్వంటే నాకు ప్రాణం. నిన్ను ఇష్టపడ్డప్పుడే అనుకున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ నీ చెయ్యి వీడకూడదని. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయావు? నువ్వు లేకుండా ఉండగలననుకున్నావా? ఒక్కసారి కనిపించు ప్రీతి అని తనలో తనే బాధపడుతూ చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. అప్పటి వరకు కన్నుల వెనక దాగి ఉన్న కన్నీరు కళ్ళ వెంబడి జారి సాగర్ చెంపల్ని ముద్దాడాయి. నెల రోజులు సాగర్, కార్తీ ఎవరి పనులతో వాళ్ళు బిజీగా ఉన్నారు. సాగర్కి తోడుగా కార్తీక్ సాగర్ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు. అలాగే తన పనితో పాటు ప్రీతిని వెతకడం మానలేదు. సాగర్ మాత్రం తనకేం పట్టనట్టు ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాడు. ప్రీతి విషయంలో పైకి నిర్లక్ష్యంగా కనిపిస్తున్నా లోపల మాత్రం ఎంత బాధపడుతున్నాడో నిద్రలేని తన కళ్ళే చెప్తున్నాయి. అక్కడ వరుణ్ కూడా తన తండ్రి అధికారాన్ని ఉపయోగించి ప్రీతి జాడ కోసం జల్లెడపడుతున్నాడు. ఒకరోజు సాగర్ ఆఫీస్కి రెడీ అవుతుండగా ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ నెంబర్ ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టు అనిపించడంతో సందేహంతోనే ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఇంతలో కార్తీక్ సాగర్ అని అరుస్తూ వచ్చేసరికి ఆగమన్నట్టు కార్తీక్కి సైగ చేసి హలో అన్నాడు. అవతల నుండి హలో అని ఒక మగ గొంతు, కానీ బాగా పరిచయం ఉన్న గొంతులాగే అనిపించింది. సాగర్కి ఆలోచించే శ్రమ లేకుండానే నేను మూర్తిని సార్, మీ పాత మేనేజర్ని అన్నాడు గుర్తు చేస్తున్నట్టుగా. ఓ మీరా అన్నాడు అతని వయసుని దృష్టిలో పెట్టుకుంటూనే. అవును సార్ అన్నాడు కొద్దిగా ఆనందంగా, ఇంకా సాగర్ తనని గుర్తు పెట్టుకున్నందుకు. సరే చెప్పండి ఏంటి విషయం అన్నాడు వాచ్ చూసుకుంటూ. అప్పటికే ఆఫీస్ టైం అవ్వడంతో కార్తీక్ ఏదో మాట్లాడడానికి వేచి చూస్తూ ఉండడంతో అసహనంగా ఉంది సాగర్కి. ఎలా ఉన్నారు సార్ అన్నాడు సాగర్ చిరాకుని ఇంకాస్త పెంచుతూ. ఇది అడగడానికే ఫోన్ చేశారా మూర్తిగారు? నాకు చాలా పనులున్నాయి. విషయం ఏంటో త్వరగా చెప్తే బాగుంటుంది. క్షమించండి సార్, అంజిగాడు ఏదో చేశాడని, తర్వాత మీకు మేడం గారికి ఏదో గొడవ జరిగి మేడం వెళ్ళిపోయారని తెలిసింది అన్నాడు నసుగుతూ. షటప్, మీకెవరు చెప్పారు అని గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి మూర్తినే కాదు అక్కడ సోఫాలో కూర్చుని ఏదో ఆలోచిస్తున్న కార్తీక్ కూడా ఉలిక్కిపడ్డాడు. ఏమైందిరా అన్నాడు దగ్గరికి వస్తూ. ఏమీ లేదు కూర్చో అని కార్తీక్తో చెప్పి మీరు చెప్పండి అన్నాడు ఫోన్లో. సారీ సార్, మొన్న ఒకసారి ఏదో పని పడి మీ ఇంటి వైపుగా వచ్చాను. ఒకసారి పలకరిద్దామని లోపలికి రాబోతే వాచ్మెన్ గణపతి మీరెవరూ ఇంట్లో లేరని చెప్పాడు. అలా మాటల్లో ఈ విషయం కూడా చెప్పాడు. విని బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోయాను. ఇంతకుముందు మా అత్తగారింటి నుండి వస్తుంటే దారిలో ఒక ఊర్లో అంజీ కనిపించాడు సార్. మాట్లాడదాం అనేసరికి అంతలోనే కనపడకుండా పోయాడు. అందుకే మీకు ఫోన్ చేశాను, ఏదైనా మీకు ఉపయోగపడుతుందేమోనని అంటూ చెప్పడం ఆపాడు. అదేంటి, అంజీ మీ దూరపు చుట్టమే అన్నారు కదా, మీకు తెలీదా వాడెక్కడికి వెళ్ళాడో? వాడేం చెప్పలేదా మీకు? క్షమించండి సార్, అంజీ నాకు ఏమీ కాడు. వాడికి నాకు మధ్య ఏ చుట్టరికం లేదో. ఏంటి అన్నాడు సాగర్ ఆశ్చర్యపోతూ. అవును సార్, ఒకసారి నా దగ్గరికి వచ్చి మీ ఇంట్లో ఏదైనా జాబ్ ఇప్పించమన్నాడు. నేను కుదరదు అన్నాను. డబ్బు ఇస్తాను అన్నాడు. అలా డబ్బుకి కక్కుర్తిపడి వాణ్ణి మీ ఇంట్లో పనికి పెట్టాను, కానీ ఇలా చేస్తాడనుకోలేదు. నన్ను క్షమించండి. అందుకే ఇప్పుడు నా తప్పును సర్దిద్దుకోవడానికే వాడి ఆచూకీ చెప్తున్నాను. ఆ మాటతో సాగర్కి కోపం పెరిగిపోయింది. కానీ కంట్రోల్ చేసుకుంటూ నాకేం వాడితో పని లేదు, ఫోన్ పెట్టేయండి అంటూ ఫోన్ కట్ చేసేశాడు. ఏమైందిరా అంటున్న కార్తీక్ మాటలకి ఏమీ లేదులే, నువ్వెందుకు అరుస్తున్నావు అన్నాడు సాగర్. ఏమీ లేదురా, అంజీ ఫోన్ నెంబర్ తీసుకుని తన కాల్ హిస్టరీ కనుక్కోమని ఫ్రెండ్కి చెప్పాను. వాడు అంజీ కాల్స్ అన్నీ చూశాడంట, 2 monthsవి. కానీ అందులో ప్రీతితో తన జాబ్ గురించి తప్ప ఇంకేం మాట్లాడినట్టు లేదంట. ఇప్పుడే నన్ను ఆఫీస్కి రమ్మన్నాడు. నేను వెళ్తున్నా, నువ్వు కూడా రా. ఒకసారి అవి వింటే నీకే నమ్మకం కుదురుతుంది. చూడు కార్తీక్, నేను నమ్మాల్సింది నేను నమ్మాను. నువ్వే పిచ్చివాడిలా ఏదేదో చేస్తున్నావు. కానీ నేను కాదు అనను, చేసుకో, కానీ నన్ను ఏమీ అడగద్దు అని విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. కార్తీక్ కూడా తన వెనకాలే పిలుస్తూ వెళ్లడంతో సాగర్ అక్కడ బిగుసుకుపోయి కనిపించాడు. ఏంటా అని సాగర్ చూసే వైపు చూశాడు. అటువైపు చూడగానే కార్తీక్ కూడా షాక్ అయ్యాడు. ఎదురుగా రాకేష్ వర్మ ఫ్యామిలీ, కార్తీక్ ఫ్యామిలీ, వారితో పాటే సాగర్ వాళ్ళ ఫ్యామిలీ, విష్ణు వాళ్ళు దర్శనమిచ్చారు. రే వరుణ్, ఏమైనా కనుక్కున్నావా? నువ్వొక పెద్ద చవటవి, ఏ పని అప్పచెప్పినా సరిగ్గా చేయలేవు. నీకన్నా నేనే బెటర్.
ఆడపిల్లనైనా ప్రతి ప్లాన్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి నీ చేతికి అప్పగించాను, కానీ నువ్వేమో ఏది సరిగ్గా చేయలేవు అని అరుస్తూ తన చేతిలో ఉన్న ఏదో పేపర్ని రాక్షసంగా చింపుతూ వరుణ్ మీదకి విసురుతోంది నక్షత్ర. నేనేం చెయ్యను, సిటీ అంతా జల్లెడ పట్టినా ఆ ప్రీతి జాడ దొరకలేదు. ఇంకా నా మనుషులు అదే పని మీద ఉన్నారు. నీ మనుషులు కూడా నీలాగే దద్దమ్మలనుకుంటా. వాళ్ళకే అన్ని పనులు వదిలేక నువ్వు కూడా వెతికి చావు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇప్పుడు నీ టైమే, ఎంతైనా వాగుతావు అని అనుకుంటూ వరుణ్ కూడా ఎవరికో కాల్ చేసి పని ఎంతవరకు అయిందని కనుక్కునే పనిలో పడ్డాడు. డాడీ మీరేంటిక్కడ అంటూ ఒక్క ఉదుటన కార్తీక్ వాళ్ళ పేరెంట్స్ని చుట్టేశాడు. ఇంచుమించు సాగర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. చాలా రోజుల తర్వాత వాళ్ళ అమ్మని చూసేసరికి కొద్దిగా ఎమోషనల్ అయ్యాడు. కానీ మరో పక్క భయం, ఈ టైంలో ప్రీతి గురించి తెలిస్తే అందరూ ఎలా రియాక్ట్ అవుతారో అని. అలా ఆలోచిస్తూనే వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాడు. కాసేపటికి అందరూ లోపలికి వెళ్ళారు. ఏంటమ్మా ఇంత సడన్గా ఫారెన్ నుండి వచ్చారు, ఒక్క ఫోన్ కూడా చేయలేదు? ఏమీ లేదురా, మొన్న సాగర్ వాళ్ళ పేరెంట్స్ ఈషాకి నీకు పెళ్లి గురించి మాట్లాడడానికి మన ఇంటికి వచ్చారు. అందుకే నేను మీ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మన్నాను, నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పాడు రాకేష్. ఈ ఎదవకి ఇప్పుడు సర్ప్రైజ్లు కావాలా? వీడి పెళ్ళి నా చావుకొచ్చేట్లు ఉంది. ఇప్పుడు ప్రీతి గురించి అడిగితే ఏం చెప్పాలి, ఎలా మేనేజ్ చేయాలి అనుకున్నాడు సాగర్ మనసులో. ఆ మనసులో మాట రాకేష్ విన్నట్టుగా ప్రీతి ఎక్కడా కనిపించడం లేదు అన్నాడు హాల్ మొత్తం చూస్తూ. సాగర్ ఏదో మాట్లాడేంతలో ప్రీతి ఆఫీస్ పని మీద అమెరికా వెళ్ళింది. అది కూడా నిన్నే వెళ్ళింది. వచ్చేసరికి కొన్ని రోజులు పట్టవచ్చు. ఫోన్ కూడా చేయవద్దు, వీలున్నప్పుడు నేనే చేస్తాను, మీరు చేసి విసిగించొద్దు అని స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చి వెళ్ళింది సాగర్కి అని చెప్పి నవ్వాడు కార్తీక్. ఆ మాటకి అందరూ నవ్వేస్తూ సరే ఒకసారి నేను చేస్తాను అంటూ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు రాకేష్. ఏంటి చేసేది, వార్నింగ్ ఇచ్చింది సాగర్కి అయినా అది మనందరికీ వర్తిస్తుంది. అదేదో చాలా ఇంపార్టెంట్ పని మీద వెళ్ళింది, మధ్యలో మీరెవరూ విసిగించకండి, ఖాళీ ఉంటే అదే చేస్తుంది కదా అని రాకేష్ని ఆపేశాడు. ఆ మాటతో అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు సాగర్. సరే పెళ్లి గురించి ప్రీతి వచ్చాక తీరిగ్గా మాట్లాడుకుందాం, మీరు మాత్రం ఎక్కడికి కదలడానికి వీల్లేదు. ఎలానో వచ్చారుగా, అందరూ ఇక్కడే ఉండండి. మీ సామాన్లన్నీ నేను సాగర్ శశి ఇక్కడికి వచ్చేలా చూస్తాం. విష్ణు మీరు కూడా మా పెళ్ళిళ్ళు అయ్యే వరకు ఎక్కడికి కదిలేది లేదు, అర్థమైందా? నా పెళ్లితో పాటే శశి పెళ్లి కూడా అని నవ్వుతూ ఆఫీస్కి వెళ్ళొస్తాం అని సాగర్ని తీసుకుని బయటకు నడిచాడు. వెళ్తూ వెళ్తూ ఇంట్లో పనిచేసే రంగయ్యని బయటికి రమ్మని సైగ చేశాడు. బయటకు వచ్చిన రంగయ్యతో ప్రీతి గురించి ఎవరికీ చెప్పొద్దని, అసలే రాకేష్కి హార్ట్ ప్రాబ్లం ఉందని తెలియకూడదు అని వార్నింగ్ ఇచ్చి పని వాళ్ళందరికీ చెప్పమని చెప్పాడు. సరే అంటూ రంగయ్య లోపలికి వెళ్ళిపోయాడు. నీకేమైనా పిచ్చా, వాళ్ళందరినీ ఇక్కడే ఉండమన్నావేంటి, అది కూడా ఈ టైంలో అన్నాడు సాగర్. సాగర్ ఇలా అందరినీ మీ ఇంట్లో చూడాలని ప్రీతి కోరిక, ఎలానో వచ్చారుగా అందుకే ఉంచేశా. ఇప్పుడు చూడు నీ ఇంద్రభవనం ఎంత కలకల్లాడుతోందో, వారికి నిజం తెలిసేలోపే ప్రీతి ఇంట్లో ఉంటుంది, నువ్వేం టెన్షన్ పడకు అని సాగర్ని ఆఫీస్కి పంపించేసి శశికి మెసేజ్ పెట్టాడు పైకి ఎవరూ వెళ్లకుండా చూడమని. ఆ తర్వాత కార్తీక్ కూడా తన పని కోసం బయటకు వెళ్ళిపోయాడు. సాగర్ ఆఫీస్లో ఉన్నాడన్న మాటే కానీ మనసంతా మూర్తి చెప్పిన అంజీ ఆచూకీ మీదే ఉంది. ఇప్పుడు వెళ్ళాలని ఉంది, ప్రీతిని చూడాలని ఉంది, కానీ వెళ్తే ప్రీతిని తన భార్యగా చూడాల్సి వస్తుందా లేక అని అనవసరమైన భయాన్ని పెంచుకొని కంగారు పడ్డాడు. అయినా సరే ధైర్యం తెచ్చుకొని తనని ఎందుకు మోసం చేసిందో ప్రీతిని నిలదీయడానికైనా సరే వెళ్ళాలి అని నిర్ణయించుకొని మూర్తికి ఫోన్ చేశాడు. మూర్తిగారు నాకు అంజీ ఇంటి అడ్రస్ కావాలి. ఇంటి అడ్రస్ సరిగ్గా తెలియదు సార్, కానీ అది చాలా చిన్న ఊరు, ఊరంతా కలిపిన 100 గడపలు ఉండవు. మీరు బయలుదేరండి సార్, నేను ఆ ఊరికి దగ్గరలోనే ఉన్నాను, మీరు వచ్చేసరికి నేను అడ్రస్ కనుక్కొని మీకు చెప్తాను అని ప్రస్తుతానికి ఆ ఊరి పేరు చెప్పి ఫోన్ పెట్టేశాడు. మూర్తి ఫోన్ పెట్టేయగానే సాగర్ ఆఫీస్లో ఒకరికి చూస్తూ ఉండమని చెప్పి అప్పగించి హడావిడిగా బయటికి వెళ్ళిపోయాడు. హాయ్రా మామా, ఎలా ఉన్నావు అంటూ హగ్ చేసుకున్నాడు కార్తీక్ స్నేహితుడు పోలీస్ ఆఫీసర్ అయిన మురళి కార్తీక్ని. రేయ్ అర్జెంటుగా రమ్మన్నావు కదా, ఏదైనా తెలిసిందా? అవునరా, ఇదిగో ఫోన్ కాల్స్ ఇదేమో ప్రీతి వాళ్ళ స్ట్రీట్ చివర ఉన్న సీసీటీవీ ఫుటేజ్, ఒకసారి చెక్ చెయ్యి, ఈ 2 నీకేదైనా క్లూ దొరకచ్చు అని అవన్నీ కార్తీక్కి చూపించి అక్కడొక మనిషిని ఉంచి మురళి ఏదో వర్క్ ఉందని వెళ్ళిపోయాడు.
కార్తీక్ కాసేపు ఆ ఫోన్ కాల్స్ విన్నాడు. పాపం అంజీ మాటల్లో అమాయకత్వం తప్ప ఇంకేం లేదు. అలాంటివాడు ఇలాంటి పనులు చేయడు అనుకొని ఫుటేజ్ చూడటం మొదలుపెట్టాడు. అది కూడా 2 నెలల ముందుది. ముందు ఏదో మామూలుగా చూసి మొహం పక్కకి తిప్పేసుకున్నాడు. అంతలోనే ఏదో గుర్తొచ్చిన వాడిలా మళ్ళీ ఫుటేజ్ చూశాడు. అక్కడ సాగర్ వాళ్ళ ఇంటి గేట్ ముందు రోజు న్యూస్ పేపర్ వేసే అబ్బాయి పేపర్తో పాటు వాచ్మెన్కి ఏదో కవర్ ఇస్తున్నాడు. అలా చాలా రోజుల ఫుటేజ్ చూశాడు. అన్నింటిలో అలాగే పేపర్తో పాటు ఒక కవర్ వాచ్మెన్ చేతుల్లో పెట్టడం గమనించాడు. ఈ కవర్ ఏంటి, రోజు ఎందుకు ఇస్తున్నాడు అని తనలో తనే అనుకొని వాళ్ళింటికి పేపర్ వేసే బాయ్ని కలవడానికి బయలుదేరాడు కార్తీక్. సరిగ్గా 1.5 గంట ప్రయాణం తర్వాత మూర్తి చెప్పిన ఊర్లో ఉన్నాడు సాగర్. సాగర్ కోసమే ఎదురు చూస్తున్న మూర్తి సాగర్ రాగానే విష్ చేశాడు. ఎక్కడ మూర్తి గారు ఇల్లు? ఇక్కడి నుండి ఒక 10 నిమిషాల దూరం సార్. కార్ వెళ్ళదు. మీరు ఏమీ అనుకోకపోతే నడిచి వెళ్ళాలి, లేదంటే మీరిక్కడే ఉండండి. నేను వెళ్ళి అంజీని తీసుకొస్తా. అంజీని తీసుకొస్తే ఈలోపు వాడేదైనా చేయవచ్చు. అదే నేను వెళ్తేనే బెటర్ అనుకొని మనమే వెళ్దాం మూర్తిగారు అంటూ అడుగు ముందుకు వేశాడు. సాగర్కి దారి చూపిస్తూ మూర్తి ముందు నడిచాడు. సాగర్ వేషధారణని అక్కడున్న జనం అంతా వింతగా చూసి ఏదో పెద్దింటివారు అన్నట్టు అర్థమై సాగర్కి దారిచ్చారు. ఒక 10 నిమిషాల తర్వాత అంజీ ఇంటి ముందు ఉన్నారు ఇద్దరు. గేటు కానీ ప్రహారీ గోడ కానీ లేని చిన్న పెంకుటిల్లు. అక్కడక్కడా ఉన్న అందమైన పూల మొక్కలు ఆ ఇంటికి అందాన్నిచ్చాయి. ఇల్లు చిన్నదే అయినా ఖాళీ స్థలం మాత్రం ఎక్కువగా ఉంది. ఆ స్థలంలో ఒక పక్కగా వేసుకున్న నవారు మంచం, దానిమీద కూర్చొని తన 2 పిల్లలతో ఆడుకుంటూ నవ్వుతూ కనిపించాడు అంజీ. అంజీ నవ్వు సాగర్కెందుకో నచ్చలేదు. అలా కోపంగా చూస్తూ తన వైపు వెళ్ళాడు. సాగర్ని చూసిన అంజీ ఎంతో వినయంగా వచ్చి, సార్ మీరేంటిలా మా ఇంటికి అంటూ సాగదీశాడు. అంజీ అలా సాగదీయడంతో సాగర్ అనుమానం బలపడింది. ఏమీ లేదు అంజీ, ఉదయం చిన్న పని ఉండి ఈ ఊరి మీదుగా వెళ్ళాను. ఇప్పుడు నువ్వు కనిపించావు. అందుకే రిటర్న్ వెళ్ళేటప్పుడు ఒకసారి పలకరిద్దామని ఇలా నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. అందులోనూ సడన్గా జాబ్ మానేశావు కదా, ఏమైందో కనుక్కున్నట్టు ఉంటుంది అని వచ్చాను అని అంజీతో మాట్లాడుతూనే చుట్టుపక్కల పరికిస్తున్నాడు ప్రీతి కనిపిస్తుందేమోనని. కానీ అక్కడ అంజీ పిల్లలు తప్ప ప్రీతి ఎక్కడా కనిపించలేదు. అలానే అంజీ మొహంలో భయం కానీ కంగారు కానీ ఏదీ లేదు. ఏంటి అంజీ బయటే నిలబెట్టి మాట్లాడుతున్నావు, ఇంట్లోకి పిలవవా అన్నాడు. ఆ వంకతోనైనా ప్రీతిని చూడవచ్చు అని. అయ్యో ఎంత మాట సార్, మీరు కనిపించారన్న ఆనందంలో ఆ విషయమే మర్చిపోయాను. రండి సార్ లోపలికి రండి అంటూ సాగర్ని ఆహ్వానించాడు. సాగర్ ఊహించిన మాటలేవి అంజీ అనకపోవడంతో సాగర్కి ఏం అర్థం కాలేదు. ఆలోచిస్తూనే లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. అంజీ వాళ్ళ భార్య మంచినీళ్ళ గ్లాస్తో వచ్చి, బాగున్నారా సారు అంటూ పలకరించింది. ఆ గ్లాస్ అందుకుంటూనే ఒక చిరునవ్వు నవ్వాడు సాగర్. నీళ్లు తాగుతూనే ఇల్లంతా తనిఖీ చేస్తున్నాడు మౌనంగా. అనుకోకుండా సాగర్ చూపు అక్కడే ఉన్న ఫోటో, దాని మీద వేసిన దండం మీద పడింది. ఆ ఫోటో చూడగానే చేతిలో గ్లాస్ వదిలేశాడు. అంజీ దంపతులు ఉలిక్కిపడి సాగర్ వైపు చూశారు. సాగర్ మాత్రం ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి ఫోటోని చేతిలోకి తీసుకొని ప్రీతి అని ఏడుస్తూ ఆ ఫోటోని నిమిరాడు. పక్కనే ఉన్న మూర్తి కూడా షాక్లో ఉండిపోయాడు. సాగర్ అలా చిన్నపిల్లాడిలా ఏడుస్తుంటే అంజీ ఆపడానికి ఎంతగానో ప్రయత్నించి విఫలమయ్యాడు. ఇంకా చేసేది లేక, అది మేడం ఫోటో కాదు అని గట్టిగా అరిచాడు. ఆ అరుపుతో తేరుకుని కళ్ళు తుడుచుకుంటూ, ఏంటి అంజీ నువ్వనేది అన్నాడు ఆశ్చర్యంగా. కానీ ఆ ఆశ్చర్యం వెనకాల ఏదో అనుమానం కూడా దాగి ఉంది. పేపర్ బాయ్ని వెతుక్కుంటూ వెళ్ళిన కార్తీక్కి తను ఎక్కడ ఉన్నాడు అన్నది తెలియడంతో వెళ్ళి తనని కలిశాడు. చిన్నా, నువ్వు ఉదయం పూట పేపర్ వేస్తావు కదా? అవునన్నా. నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి, ఇస్తావా? నీకు ఎన్ని డబ్బులు కావాలన్నా ఇస్తాను. ఈ మాత్రం దానికి డబ్బులెందుకన్నా, ఏం కావాలో అడుగు, నాకు తెలిస్తే చెప్పేస్తాను. సాగర్ వాళ్ళ ఏరియా, ఆ ఇంటి అడ్రస్ చెప్పి అక్కడ పేపర్ వేస్తావు కదా అని అడిగాడు కార్తీక్. హా, వేస్తా అన్నా. అయితే అక్కడ నువ్వు రోజు పేపర్తో పాటు ఒక కవర్ కూడా ఆ ఇంటి వాచ్మెన్కి ఇచ్చావు. అలా చాలాసార్లు చేశావు, కానీ ఈ మధ్య ఇవ్వడం మానేశావు. ఇంతకీ ఆ కవర్ ఏంటి? ఓ అదే అన్నా, ఏమీ లేదు. రోజు నేను ఆ ఇంటికి వెళ్ళే 5 నిమిషాల ముందు ఒక అన్న ఒక అక్క వచ్చి నాకు ఆ కవర్ ఇచ్చేవారు. దాంతోపాటు రోజుకి 100 రూపాయలు కూడా ఇచ్చి ఆ కవర్ ఆ ఇంటి వాచ్మెన్కి ఇమ్మని చెప్పేవారు. అందుకే ఇచ్చేవాడిని. వాళ్ళు ఎలా ఉండేవారు?
అక్కేమో తెల్లగా అందంగా ఉండేది, అన్నేమో నల్లగా బక్కగా ఉండేవాడు. ఈ పోలికలతో పట్టుకోవడం కష్టం, కానీ ఇంకా ఏవైనా గుర్తులు చెప్పు. ఇంకా గుర్తులు అంటే అని కాసేపు ఆలోచించి, హా, గుర్తొచ్చింది. ఆ అక్క పేరు నక్షత్ర. ఒకసారి ఆ అన్న పిలిస్తే విన్నాను. మా చెల్లి పేరు కూడా అదే, అందుకే గుర్తుంది. ఆ పేరు వినగానే కార్తీక్ తన ఫోన్లో ఉన్న కాలేజ్ టైంలో ఫోటోలు తీసి అందులో వరుణ్, నక్షత్ర ఫోటోలు చూపించాడు. హా, వీళ్ళే అన్నా, వీరిద్దరే నాకు ఇమ్మని చెప్పేవారు. థ్యాంక్ యూరా, చాలా పెద్ద హెల్ప్ చేశావు అని చిన్న ఎంత వద్దు అంటున్నా వాళ్ళ అమ్మగారి చేతుల్లో కొంత డబ్బు పెట్టి, చిన్న చదువుకు ఎలాంటి సహాయం కావాలన్నా అడగండి అంటూ తన డీటెయిల్స్ ఇచ్చి అక్కడి నుండి సాగర్ ఇంటికి బయలుదేరాడు కార్తీక్. అంజీ ఇంట్లో. అవును సార్, ఆ ఫోటో ప్రీతి గారిది కాదు, మా చెల్లి సరితది. ఆ మాటతో సాగర్, మూర్తి ఆశ్చర్యంగా అంజీ వైపు చూశారు. అవును సార్, అది మేడం రూపం మాత్రమే కానీ మేడం కాదు సార్ అంటూ ఏడుస్తూ కుప్పకూలిపోయాడు. వెంటనే తన భార్య వచ్చి అంజీ భుజాల చుట్టూ ఊరుకోమన్నట్టు చేతులు వేస్తూ తను కూడా కంటికి అంటిన తడిని పమిటతో అద్దుకుంది. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? ఈవిడ అచ్చం ప్రీతి గారిలాగే ఉంది. మీ చెల్లి అంటావేంట్రా అన్నాడు, ఇంకా తన సందేహానికి సమాధానం దొరకక. అవును మూర్తిగారు, తను మా చెల్లి సరిత. మా అమ్మ నాన్న మా చిన్నప్పుడే చనిపోతే నేనే తనకి అన్నీ అయ్యి పెంచాను. నాకు ఈ ప్రపంచంలో ఏదైనా తన తర్వాతే. ఒకరంటే ఒకరికి ప్రాణం. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ సరదాగా ఉండేది. తనకి పెళ్ళిడొచ్చాక తనకి పెళ్లి చేద్దామంటే మా మామ, ముందు నువ్వు పెళ్లి చేసుకో, ఆ పిల్ల పెళ్లిలో కాళ్ళు కడగడానికి ఉంటుంది అని తన కూతురైన దీన్ని నాకిచ్చి పెళ్లి చేశాడు అంటూ భార్య వైపు చూశాడు. తర్వాత కొన్ని సంవత్సరాలకి నా చెల్లికి కూడా పెళ్లి కుదిరింది. గొప్పింటి సంబంధం. దాన్ని అందాన్ని అనుకోని చూసి చేసుకుంటామని వాళ్లే ముందుకొచ్చారు సార్. కానీ కట్నం లేకుండా గొప్పింటి కోడలైపోతుందని చుట్టాలంతా తెగ ఆట పట్టించేటోళ్ళు సార్. పెళ్లి ముహూర్తం కూడా పెట్టించాము. దాంతో మా ఆనందం ఆకాశాన్ని తాకింది. అందరికీ శుభలేఖలు పంచిపెట్టాము. రేపు పెళ్ళి అనగా సరిత గుడికి వెళ్తానంది. సరే అని ఎప్పుడు వెళ్లే గుడే కావడం, మేమందరం పెళ్లి పనుల్లో తీరిక లేకుండా ఉండడంతో తనే వెళ్తా అని ఊరి చివర కొండపైన ఉన్న తనకిష్టమైన అమ్మవారి గుడికి వెళ్ళింది. అలా వెళ్ళిన తను తిరిగి రాలేదు సార్. ఏమైందో తెలీదు, ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. పెళ్లి వాళ్ళు సంబంధం రద్దు చేసుకుని మమ్మల్ని తిట్టి వెళ్ళిపోయారు. చుట్టాలు కూడా చాలా రకాలుగా అనుకుని వెళ్ళిపోయారు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను సార్. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. వారు కూడా కొన్ని రోజులు అయ్యాక సరిగ్గా మాట్లాడేవారు కాదు, సమాధానం చెప్పేవారు కాదు. ఇక వాళ్లతో పని కాదు అనుకుని మేము స్టేషన్కి వెళ్ళడం మానేశాము. కానీ కొన్ని రోజుల తర్వాత కొండ దగ్గర ఎవరో ఆడకూతురికి ఏదో యాక్సిడెంట్ అయిందని, కానీ చేసిన వాళ్ళు చూసిన వాళ్ళు ఆఖరికి యాక్సిడెంట్ అయిన వారి బాడీ కానీ ఏదీ దొరకలేదని ఊరంతా అనుకునేవారు. కొంతమంది తను మా చెల్లే అనడంతో మాకు తన ఆచూకీ తెలియకపోవడంతో అదే నిజమనుకొని నమ్మాము. లోయ పక్కనే యాక్సిడెంట్ అవడంతో ఆ వ్యక్తి అందులో పడిపోయి ఉంటారు అనుకున్నాం. సాక్ష్యాలు సరిగ్గా లేవని పోలీసులు కేసు కూడా కొట్టేశారు. తర్వాత ఒకరోజు ఏదో పని మీద సిటీకి వచ్చాను. అక్కడ ఒక షాపింగ్ మాల్లో చూశాను సార్ ప్రీతి మేడంని. అచ్చం నా చెల్లి సరితలాగే ఉన్నారు. కాసేపు తనే అనుకున్నాను, కానీ తను కాదు. ఆ గొంతు, ఆ వేషభాష అన్నీ వేరుగా ఉన్నాయి. అంతేకాకుండా 10 వరకు కూడా చదవని నా చెల్లి ఇంగ్లీష్లో అలా గడగడా మాట్లాడుతుంటేనే అర్థమైంది. అందులోనూ ప్రీతి మేడం సరిత కంటే చిన్నది. ఆ వయసు వ్యత్యాసం వల్ల కూడా తను కాదని అర్థమైంది. అప్పుడే అనుకున్నా తను నా చెల్లి కాదని, తనలా ఉన్న మరో మనిషి మాత్రమే అని. మా చెల్లి కాకపోయినా ఆవిడకి దగ్గరగా ఉంటే కాస్తైనా కుదుట పడతానేమోనని మూర్తిగారికి డబ్బు ఆశ చూపించి మీ ఇంట్లో డ్రైవర్గా చేరాను. ప్రీతి మేడంని అలా దగ్గర నుండి చూస్తూ నా చెల్లి లేని లోటుని తీర్చుకున్నాను. అంతేకాదు సార్, ఆ రోజు ప్రీతి మేడంకి పుట్టినరోజు కానుకగా ఇచ్చిన చీర కూడా మా చెల్లి పెళ్లి కోసం కొన్న చీర సార్. అందులో మేడంని చూడాలనిపించే ఇచ్చాను తప్ప వేరే ఉద్దేశం లేదు. ఈ విషయాలన్నీ మేడంతో చెప్పి తనను ఒక్కసారైనా చెల్లి అని పిలిచి తనతో అన్నయ్య అని పిలిపించుకోవాలని ఎన్నో రోజులు ఎదురు చూశాను.
కానీ మీరు నాకు మేడంకి సంబంధం ఉన్నట్టు చూసేసరికి తట్టుకోలేకపోయాను. ఆ తర్వాత నాకు యాక్సిడెంట్ అవ్వడం, ఎవరో ఇద్దరు హాస్పిటల్కి వచ్చి నన్ను మీ దగ్గర జాబ్ మానేస్తున్నట్టు చెప్పమని, లేదంటే నా కుటుంబాన్ని చంపేస్తామనడంతో భయపడి అలా చెప్పాను సార్. తర్వాత ఈ ఊరికి వచ్చేసాం. మేడం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి సార్, అదే నా కోరిక అంటూ చెప్పడం ఆపాడు. అదంతా విన్న సాగర్ మెల్లిగా సరిత ఫోటోని చేతుల్లోకి తీసుకుని దానికి ఉన్న దండని పక్కకి తొలగించాడు. ఏంటి అని వాళ్ళు అడిగేలోపు సాగర్కి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేశాడు. అవతలి వ్యక్తి మాటను వినడంతోనే ఆనందంగా అవునా నిజమా అంటూ సంతోషంగా ఫోన్ పెట్టేసి అంజీ చెయ్యి పట్టుకున్నాడు. అంజీ, మనం అర్జెంటుగా మా ఇంటికి వెళ్ళాలి, నాతో రండి అందరూ. కానీ సార్ మేము మళ్ళీ అక్కడికి. అబ్బా అంజీ, మాట్లాడే సమయం లేదు, పదా అని అంజీని తీసుకుని ముందుకు నడిచాడు. వెనకే అందరూనూ. మనసు బాలేదని మూర్తిని కారు డ్రైవ్ చేయమని తన పక్క సీట్లో కూర్చున్నాడు సాగర్. ఇంతలో ఏదో గుర్తొచ్చిన వాడిలా కార్తీక్కి ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్పాడు. కానీ కార్తీక్ ఆల్రెడీ ఇంటి దగ్గరలోనే ఉన్నాను అనడంతో త్వరగా సత్య దగ్గరికి వెళ్ళమని ఫోన్ పెట్టేశాడు. కాసేపటికి ఇంటికొచ్చిన కార్తీక్ వాచ్మెన్ని తనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అడిగాడు. వాచ్మెన్ ఏదో చెప్పడంతో కోపంగా ఇంటిలోనికి వెళ్ళాడు. అక్కడ ఉన్న ఒక మనిషిని కోపంగా చూస్తూ సత్య దగ్గరికి వెళ్ళిపోయాడు. సాగర్ కార్ వేగంగా దూసుకొని వాచ్మెన్ గేట్ తీయడంతోనే నేరుగా వెళ్ళి ఇంటి ముందు ఆగింది. సాగర్ కార్ దిగుతూ దిగండి అంజీ అంటూ కార్ డోర్ తీసి పట్టుకున్నాడు. అసలు సాగర్ ఏం చేస్తున్నాడో అక్కడున్న ఎవరికీ పాలుపోక షాక్లోనే సాగర్ చెప్పినట్టు కార్ దిగి ఇంట్లోకి నడిచారు. హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న కుటుంబ సభ్యులు సాగర్ని చూస్తూనే నవ్వుతూ లేచి నిలబడ్డారు. మావయ్య, కార్తీక్ వచ్చాడా? హా, వచ్చాడు సాగర్, పైకి వెళ్ళాడు. వెళ్ళి చాలాసేపయింది, ఇంకా కిందికి రాలేదు చెప్పాడు రాకేష్. సరే మావయ్య, నాతో రండి అంటూ అంజీ చెయ్యి పట్టుకుని పైకి తీసుకెళ్లాడు. నేరుగా హాల్లో ఉన్న లిఫ్టు 5వ అంతస్తులో ఆగింది. అక్కడ ఎప్పుడూ తాళం వేసి ఉండే గది ఇప్పుడు మాత్రం తెరిచి ఉంది. సత్య, కార్తీక్లు నవ్వుకుంటూ కొట్టుకుంటున్నారు. సాగర్ వాళ్ళని చూడగానే వాళ్ళ గొడవకు బ్రేక్ ఇచ్చి పెదనాన్న అంటూ రాకేష్ వర్మని అల్లుకుపోయింది సత్య. చాలా రోజుల తర్వాత సత్యం చూడగానే అక్కడున్న చాలామంది ఎమోషనల్ అయిపోయారు. ముఖ్యంగా శశి తన కంటికి అంటిన తడిని తుడుచుకొని సత్యని కౌగిలించుకున్నాడు. ఆ చర్యకి ఎవరూ అడ్డు చెప్పలేదు. వారి మధ్య ఉన్న ప్రేమను చూసి మురిసిపోయారు. ఇంతలో సాగర్ అంజీ చేతిని పట్టుకొని ఆ గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ బెడ్ మీద అచేతనంగా పడున్న వ్యక్తిని చూస్తూ మేడం అనబోయాడు అంజీ. కానీ సాగర్ అంజీ నోటిని తన చేత్తో మూస్తూ సరిత అన్నాడు జీరబోయిన గొంతుతో. తన చెల్లి సరితను చూడగానే ఇక అంజీని ఆపడం ఎవరి తరం కాలేదు. అలా చలనం లేకుండా పడున్న తన చెల్లి చేతిని పట్టుకుని ఏడుస్తూ పక్కనే కూర్చున్నాడు. అక్కడున్న ఎవ్వరికీ ఏమీ అర్థం కాక చూస్తుంటే సాగర్ మాత్రం అంజీ బాధ పోయే వరకు ఆపకూడదనుకున్నాడు. చాలాసేపటి తర్వాత అంజీ లేచి సాగర్ దగ్గరికి వచ్చాడు. తను ఏమీ అడగకముందే సాగర్ నన్ను క్షమించు అంజీ అంటూ కాళ్ళ మీద పడబోయాడు. కానీ అంజీ వేగంగా సాగర్ని పట్టుకొని అంత మాట అనొద్దు సార్ అంటూ వదిలి దూరం జరిగాడు. రే సాగర్, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది అడిగాడు కార్తీక్. కార్తీక్, ఈ అమ్మాయి ఎవరో కాదురా, అంజీ చెల్లెలు, పేరు సరిత. ఏంటి అని ఆశ్చర్యం ఆనందంతో అడిగేసరికి అవును అన్నట్టు తలూపాడు సాగర్. కానీ మిగతా వాళ్ళందరికీ అచ్చం ప్రీతిలాగా ఉన్న మనిషిని చూస్తుంటే ఏదో వింతలాగా అనిపించి అలా చూస్తూ ఉండిపోయారు. సత్య, ఇప్పుడు తనకి ఎలా ఉంది? ప్రస్తుతానికి పర్వాలేదు బావా, ఇందాకే స్పృహలోకి వచ్చింది, అందుకే నీకు ఫోన్ చేశాను. సాగర్ అంజీ ఇంట్లో ఉన్నప్పుడు తనకి ఫోన్ చేసింది సత్యనే. కానీ అంతలోనే మళ్ళీ స్పృహ కోల్పోయింది బావా, చెక్ చేశాను, డాక్టర్ మిత్రాని కూడా రమ్మని చెప్పాను అంది. సరే సత్య, వీలైనంత త్వరగా స్పృహలోకి వచ్చేలా చూడు. సాగర్, ఏంటిదంతా? అసలు ఎవరి అమ్మాయి? అచ్చం ప్రీతిలాగా ఉంది, నువ్వేమో సరిత అంటూ ఇతనికి చెల్లెలు అంటున్నావు అన్నాడు రాకేష్. చెప్తాను మావయ్య, నేను చేసిన తప్పు మీ అందరి ముందు ఒప్పుకుంటే కొద్దిగా అయినా ఆ పాపం పోతుందేమో చెప్తాను అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. చాలా రోజుల క్రితం నేను ప్రీతి కారులో వస్తుంటే ఒకచోట చిన్న పాప సడన్గా కార్కి అడ్డంగా వచ్చింది. అంత సడన్గా వచ్చేసరికి బ్రేక్ వేయడం కుదరక స్టీరింగ్ పక్కకి తిప్పి బ్రేక్ వేశాను. కానీ అప్పటికే ఈ సరిత అక్కడ ఉండడంతో కార్ వేగంగా పక్కకు తప్పుకునేసరికి తనకి కూడా ఏం చేయాలో అర్థమయ్యే టైంలోనే యాక్సిడెంట్ జరిగిపోయింది. నేను ప్రీతి కార్ దిగి చూసేసరికి చక్రాల క్రింద రక్తపు మడుగుల్లో సరిత కనిపించింది.
అచ్చం ప్రీతిలా ఉండడంతో మేం కొద్దిసేపు షాక్ అయ్యి చూస్తూ ఉండిపోయాం. తర్వాత తనని హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించాం. కానీ తను కోమాలోకి వెళ్ళిపోయింది అని డాక్టర్ చెప్పడంతో చాలా బాధపడ్డాం. ఆ తర్వాత నేను 1-2 రోజులు ఆ పరిసరాల్లో ఎంక్వైరీ చేశాను. కానీ సరిత కుటుంబం గురించి ఆచూకీ తెలియలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు యాక్సిడెంట్ అయిన చుట్టుపక్కల చాలాసార్లే ఎంక్వైరీ చేశాను. కానీ తన కుటుంబం గురించి మాత్రం తెలియలేదు. నాకు తెలిసిన పోలీస్ ఫ్రెండ్కి విషయం చెప్పి అమ్మాయి ఫ్యామిలీ గురించి కనుక్కోమన్నాను. వాడు సరే ఆ అమ్మాయి కుటుంబం గురించి ఆ వివరాలు కనుక్కుంటా వాళ్ళని రిక్వెస్ట్ చేసి కేసు కాకుండా చూద్దాం అన్నాడు. కానీ ఆ తర్వాత వాడు ఏవో కొన్ని పర్సనల్ గొడవల వల్ల సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అప్పటి నుండి సరిత ఫ్యామిలీ గురించి తెలుసుకునే ప్రయత్నం మరుగున పడిపోయింది. తర్వాత ఎవరిని నమ్మి ఈ విషయం చెప్పాలో తెలియక బయటకు తెలిస్తే నా పరువు పోతుందేమో అని భయపడి నేనే ఎంక్వైరీ చేసేవాడిని. సరే ఈ అమ్మాయికైనా స్పృహ వస్తే ఏదో ఒకటి తెలుస్తుంది కదా అని అనుకుంటే అది జరగలేదు. ఇదిగో ఇన్నాళ్లకు ఇప్పుడే తనకి స్పృహ వచ్చిందన్న విషయాన్ని విన్నాను అంటూ గతం గూర్చి చెప్పడం ఆపి అంజీ వైపుకి తిరిగాడు సాగర్. క్షమించు అంజీ, నా వల్ల తప్పు జరిగింది. కానీ మీ గురించి చెయ్యని ప్రయత్నం లేదు. అవును సార్, ఆ కొండకి మాకు చాలా దూరం ఉండేది. మేము కొండ కింద ఉండడం వల్ల పైన ఉండే ఎవరికీ మా గురించి తెలీదు. తను చనిపోయిందేమో అనుకున్న తర్వాత నేను కుటుంబంతో సహా ఈ సిటీకి దగ్గరగా వచ్చేశాను. పోనీలే అంజీ, ఇన్ని రోజులకైనా నీ చెల్లిని కలిశావు. నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు కార్తీక్. అంజీ, నేను చేసిన తప్పుకి నువ్వు ఎలాంటి శిక్ష వేసినా అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు సాగర్. అయ్యో ఎంత మాట సార్, యాక్సిడెంట్ చేశాక నాకెందుకు అని వదిలేయకుండా ఇన్ని రోజులు నా చెల్లిని జాగ్రత్తగా చూసుకున్నారు. అవును అంజీ గారు, మీ చెల్లి ట్రీట్మెంట్కి బావా లక్షలు ఖర్చు పెట్టాడు. విదేశాల నుండి డాక్టర్స్ని రప్పించి ట్రీట్మెంట్ కూడా ఇప్పించారు మొన్నటి వరకు. వాళ్ళ ట్రీట్మెంట్ అయిపోయాక ఇక వాళ్ళ అవసరం లేదని పక్కనే ఎవరైనా డాక్టర్ ఉన్నా చాలని ఇలా నన్ను రప్పించి సరిత గారి దగ్గర ఉంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. బయటికి తెలిస్తే ఎవరు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియక సీక్రెట్గా ఉంచాం. బావ వల్ల తప్పు జరిగుండొచ్చు, కానీ ఆ తప్పు తెలిసాక మాత్రం తప్పు చేయలేదు. బావ ఎన్నిసార్లు సరిత గారి గురించి బాధపడ్డాడో నాకు తెలుసు అంది సత్య. నా చెల్లి కోసం లక్షలు ఖర్చు పెట్టారా? థ్యాంక్ యూ సార్. ఒకందుకు ఇది మా మంచికే, లేదంటే నేను అంత డబ్బు ఖర్చు పెట్టలేక ట్రీట్మెంట్ ఇప్పించలేకపోయేవాణ్ణి. మీకున్న పరపతితో యాక్సిడెంట్ చేసినా తప్పించుకోవచ్చు, కానీ ఇలా ట్రీట్మెంట్ ఇప్పించారు చూడండి, మీ వ్యక్తిత్వానికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అంటూ సాగర్కి 2 చేతులెత్తి నమస్కరించాడు అంజీ. వ్యక్తిత్వం నాది కాదు అంజీ, నీది, ప్రీతిది. ప్రీతిలో చెల్లెల్ని చూస్తున్న నీ చూపులో తప్పుడర్థాన్ని వెతికాను. ప్రీతి గురించి నాకంత తెలిసినా కూడా విచక్షణ మర్చాను. తనని మాటలతో బాధపెట్టి మానసిక క్షోభకి గురి చేశాను. నా మూర్ఖత్వంతో ఇంత చేసినా కూడా ప్రీతి నాకిచ్చే మర్యాదని సుమంతైనా తగ్గించలేదు. నీ చెల్లిని నీకు ఇన్ని రోజులు దూరం చేసింది నేనే అని తెలిసినా సరే నువ్వు నన్ను ఇంకా సార్ సార్ అంటూ పిలుస్తున్నావు. నీ సంస్కారం ముందు నా డబ్బు పరపతి ఏ పాటిది? నేను చేసిన తప్పుకి శిక్ష మీ ఇద్దరికీ వేశాను అంటూ ఏడుస్తూ అంజని కౌగిలించుకొని మనస్ఫూర్తిగా క్షమించమని అడిగాడు సాగర్. ఇంతలో డాక్టర్ మిత్ర రావడంతో అక్కడి వాతావరణం కాస్త తేలికపడింది. హాయ్ మిత్ర. హాయ్ డాక్టర్, అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు. హా, ఈ పేషెంట్ని చెక్ చేయడానికే రమ్మని చెప్పాను అంటూ సరితని చూపించింది. ప్రాబ్లం ఏంటి అంటూ బెడ్ పక్కన ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. తను ఒక కోమా పేషెంట్. ఇంతకు ముందే స్పృహలోకి వచ్చింది, మళ్ళీ స్పృహ కోల్పోయింది. మీరు ఒకసారి చెక్ చేస్తే బెటర్ అని నవ్వుతూ చెప్పింది సత్య. ఇదేంటి డాక్టర్, మీరు నాకంటే సీనియర్, నాకంటే బాగా మీరే ట్రీట్ చేయగలరు, అలాంటప్పుడు నన్నెందుకు పిలిచారు అని సత్యతో అంటూ అర్థం కానట్టు మొహం పెట్టి సరితని చెక్ చేసి ఏదో ఇంజెక్షన్ ఇచ్చి పైకి లేచి నిల్చున్నాడు. కొన్ని నిజాలు తెలియాలంటే మీరు ఇక్కడికి రాక తప్పదని పిలిపించాంలే డాక్టర్ అన్నాడు కార్తీక్. నిజాలా? నిజాలేంటి అంటూ తడబడుతూ అడిగాడు. అప్పటికే కార్తీక్ దేని గురించి అడుగుతున్నాడో మిత్రకి అర్థమైపోయింది. మీకు తెలుసని మాకు తెలుసు మిత్ర, మర్యాదగా నిజం చెప్పండి. అవును డాక్టర్, కానీ ఇప్పుడు మీరు నన్నేమీ అడగొద్దు. నేను నోరు విప్పితే నా ఫ్యామిలీ చిక్కుల్లో పడుతుంది, దయచేసి అర్థం చేసుకోండి. మీరు నోరు విప్పితే మీ కుటుంబం చిక్కుల్లో పడచ్చు, కానీ మీరు చెప్పిన అబద్ధం వల్ల ప్రీతి లైఫ్ ఆల్రెడీ చిక్కుల్లో పడిపోయింది. అందుకే నిజం చెప్పండి. ఏంటి సత్య నువ్వనేది అడిగాడు సాగర్. కాసేపు ఆగితే నీకొక క్లారిటీ వస్తుందిరా
అన్నాడు కార్తీక్. మీరేం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకిప్పుడు ప్రీతి మీద ఎలాంటి అనుమానాలు లేవు అన్నాడు సాగర్. అలా అంటే ఎలా? ఇదంతా నడిపించింది ఎవరో తెలుసుకోవా? అసలు ఇక్కడ ఏం జరుగుతోందిరా? ప్రీతి లైఫ్ చిక్కుల్లో పడడం ఏంటి అడిగాడు రాకేష్. రాఖీ, కాసేపు ఆగండి, మీకంతా నేను తర్వాత చెప్తాను. మిత్రా, చెప్పండి అంది సత్య. సరే డాక్టర్, చెప్తాను. ఆ రోజు ప్రీతి గారు ఒక యాక్సిడెంట్ పేషెంట్ని హాస్పిటల్కి తీసుకొచ్చారు. తర్వాత మేము ట్రీట్మెంట్ ఇచ్చాము. కాసేపటికి ప్రీతి పేషెంట్ని చూసుకోమని తను మళ్ళీ వస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. తను వెళ్ళిపోయిన కాసేపటికి నాకొక ఫోన్ వచ్చింది. నా పాపని కిడ్నాప్ చేశారని. ప్రీతి మళ్ళీ హాస్పిటల్కి వచ్చేసరికి అంజీ అనే పేషెంట్నే తను తీసుకురాలేదని, అసలు అలాంటి విషయం అక్కడ ఏమీ జరగలేనట్టు నటించాలని చెప్పారు. కానీ నేను అలా చెయ్యను అని చెప్పేసరికి చేయకపోతే నా పాపని చంపేస్తామని బెదిరించారు. అందుకే అలా చెప్పాల్సి వచ్చింది. నన్ను క్షమించండి. అంజీ, మరి నువ్వెందుకు హాస్పిటల్ నుండి వెళ్ళిపోయావు అంత సడన్గా అడిగాడు కార్తీక్. నన్ను కూడా ఒక అమ్మాయి అబ్బాయి వచ్చి అర్జెంటుగా హాస్పిటల్లో నుండి వెళ్ళిపోమ్మని, మిగతా ట్రీట్మెంట్ ఇంకెక్కడైనా తీసుకోమని బెదిరించారు సార్. అంతేకాదు నా భార్య మెడ మీద కత్తి పెట్టి నాతో సాగర్ గారికి ఫోన్ చేయించి ఉద్యోగం మానేస్తున్నట్టు చెప్పమన్నారు. అందుకే భయంతో వాళ్ళు చెప్పినట్టే చేసి అక్కడి నుండి మా ఊరు వెళ్ళిపోయాను. తర్వాత అక్కడే వైద్యం చేయించుకున్నాను. అంతేకాదు సార్, ఈ విషయాన్ని ఎవరితోనైనా చెప్తే మొత్తం కుటుంబమే లేకుండా చేస్తామన్నారు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే ధైర్యం వచ్చి చెప్తున్నాను సార్. నీకొచ్చిన భయం ఏమీ లేదు అంజీ. అయినా నాకు తెలియకుండా నా వెనుక ఇంత జరిగిందా? ఇంతకీ ఎవరు ఇదంతా చేసింది అడిగాడు సాగర్. అప్పుడే ఎక్కడైంది, ఇంకా ఉంది సాగర్ అంటూ సాగర్ ఇంటి ల్యాండ్లైన్కి ఫోన్ చేశాడు. కుటుంబ సభ్యులు అందరూ పైనే ఉండడంతో రంగయ్య ఫోన్ ఎత్తాడు. రంగయ్యతో ఏదో విషయం చెప్పి ఫోన్ పెట్టేశాడు కార్తీక్ ఫోన్ పెట్టేసిన కాసేపటికి రంగయ్య సాగర్ ఇంటి వాచ్మెన్ని, ఆ ఇంట్లో పనిచేసే పని మనిషి మంగమ్మని తీసుకొని సాగర్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఇదిగో కార్తీక్ బాబు, మీరు చెప్పినట్టు ఇద్దరినీ తీసుకొచ్చాను. థ్యాంక్స్ బాబాయ్ అని రంగయ్యతో చెప్పి వాచ్మెన్ వైపు చూసి, ఇందాక నాకు చెప్పిందంతా చెప్పు అన్నాడు కార్తీక్. సార్, ఒకరోజు పేపర్ బాయ్ పేపర్తో నాకొక లెటర్ కూడా ఇచ్చాడు సార్. ఆ పిల్లాడిని ఏంటి అని అడిగేలోపే ఈ మంగమ్మ వచ్చి ఆ లెటర్ తనకే అని, తన పెనివిటి కూలీ పనుల మీద ఊరెళ్ళాడు అని, తనకి ఇలా రోజు ఉత్తరాలు వస్తాయని అవి తీసుకొని తనకివ్వమని చెప్పింది సార్. నేను సరే అని వాటిని రోజు తీసుకొని మంగమ్మ చేతికి అందించేవాడిని సార్. ఆ మాటతో మంగమ్మ బిగుసుకుపోయింది. ఇక తన పని అయిపోయింది అని అర్థమై అక్కడి నుండి పారిపోబోయింది. కానీ సత్య తనకి ఆ అవకాశాన్ని ఇవ్వకుండా గట్టిగా పట్టుకుంది. మంగమ్మ, ఇప్పుడు నీ వంతు, త్వరగా చెప్పేయి అన్నాడు కార్తీక్. ఏంటి బాబు, వంతులు వేయడానికి ఇదేమన్నా ఆస్తి పంపకాలా ఏంటి? నాకేమీ తెలియదు, నన్ను వదిలేయండి. కింద చాలా పనుంది, నేను వెళ్ళాలి. నువ్వు నిజం చెప్పిన తర్వాత నువ్వు కిందకే వెళ్ళాలో బయటకే వెళ్ళాలో మేం డిసైడ్ చేస్తాం, కానీ ముందు చెప్పు అన్నాడు కార్తీక్. ఏంటి బాబు చెప్పేది? నాకేం తెలీదు అని చెప్తున్నానుగా. ఏయ్, కోపం తెప్పించకు. నేను ఎంత మంచివాడినో కోపం వస్తే అంత పిచ్చోడిని. అంతవరకు తెచ్చుకోకుండా చెప్పు. ఏంటి బాబు బెదిరిస్తున్నారు? మీ బెదిరింపులకి ఎవరు జంకరు. అయినా ఆ ఉత్తరాలు నాకే వచ్చాయి. నా ఇంటోడు నాకు రాశాడు. ఆ విషయాలన్నీ మీకెందుకు చెప్పాలి? ఏంట్రా కార్తీక్, నువ్వు తనని భయపెడుతున్నావు, వదిలేయ్ అన్నాడు రాకేష్. ఎట్టెట్టా, నీ ఇంటోడు రాసినాడా? మరి అదేంటే, నీ గురించి ఎంక్వైరీ చేస్తే వాడు నీ టార్చర్ తట్టుకోలేక నిన్ను వదిలేసిపోయి చాలా రోజులైంది అని తెలిసింది. మరి అప్పుడెప్పుడో పోయినోడు ఇప్పుడు నీకు ఉత్తరాలు రాస్తున్నాడా? ఆ సోది నన్ను నమ్మమంటావా? ఏందయ్యో నువ్వు, పోయినోడు మళ్ళీ తిరిగి రాకూడదా ఏంటి? ఆడకూతుర్ని ఒంటిగా చేసి ఇలా భయపెడుతున్నారు. ఏందయ్యా, ఎంతైనా మీ గొప్పింటోళ్ళంతా ఇంతే. గదులున్నంత విశాలంగా మనసులేడ ఉంటాయిలే. రే కార్తీక్, ఇది ఇలా చెప్పేలా లేదురా. దీని చెయ్యి పట్టుకొని నా చెయ్యి లాగుతోంది. అక్కడ ఒక ఇంజెక్షన్ పెట్టాను మిత్రా, మీరెళ్ళి అది తీసుకొచ్చి దీనికి చేయండి. అరగంటలో గిలగిలా కొట్టుకొని చస్తుంది. అది చేస్తే మనకెలాగే అన్నాడు కార్తీక్. పోతే పోనివరా, ఇది నిజం చెప్పకపోతే మనకు పోయేదేముంది? ఎలానో ఇదంతా చేసింది ఎవరో మనకు తెలుసు కదా. ఇంకా దీంతో పనేంటి? ఏదో చెప్తే మనకి కలిసి వస్తుంది, లేదంటే నిజం తెలియడం కొద్దిగా ఆలస్యం అవుతుంది, అంతేగా. కానీ దీంతో పాటు నిజం ఏమీ చచ్చిపోదులే. నువ్వు అడ్డురాకు. మిత్రా, మీరెళ్ళి తీసుకురండి. అమ్మో వద్దమ్మా, నన్నేం చేయొద్దు అంది మంగమ్మ.
లేదు, నిన్ను చంపేయాలని ఫిక్స్ అయ్యాను. అరవకు, సైలెంట్గా ఉండు. ఏంటమ్మా ఇది, పానం తీసేత్తా అంటూ గమ్మున ఉండమంటే ఎలా ఉండేది? మీరేమీ చెయ్యొద్దు, నేను నిజం చెప్పేస్తాను. వెరీ గుడ్, దారిలోకి వచ్చావు, చెప్పు. అది అది మరేమో ఆ వరుణ్ బాబు, నక్షత్ర అమ్మగారే ఇట్టా చేయమన్నారమ్మా. ఆ పేర్లు వినగానే సాగర్ పిడికిలి బిగుసుకుంది. ఏంటి అన్నాడు కోపంగా. అవునయ్యా, ఓనాడు నేను బజారుకి పోయొత్తా ఉంటే దారి కాసి నాకు డబ్బు ఆశ చూపించి ఏవో ఉత్తరాలు ఇంటికాడికి వస్తాయి, వాచ్మెన్కి ఏదోటి చెప్పి ఆ ఉత్తరాలు తీసుకెళ్ళి సాగర్ బాబు గారి ఇంట్లో ఏడన్నా దాచిపెట్టమన్నారు. అవి ప్రీతమ్మ గారికి కనిపించకూడదు. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు సాగర్ బాబు కంట్లో పడేలా చేయమన్నారు. నేను అలాగే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఆ ఉత్తరాలు సాగర్ బాబు కంట్లో పడేలా చేసినాను. ఇంకా ఈ ఇంట్లో ఏటి జరిగినా వాళ్ళకి చెప్పమని చెప్పారు. డబ్బులు దండిగా అవుతున్నాయి కదా అని ఈ ఇంట్లో ఏది జరిగినా ఆరికి చెప్పేసినాను. అంతే అయ్యా, నాకు తెలిసింది. దయచేసి నన్ను సంపొద్దు. ఆ మాటలు వినగానే మంగమ్మ చెంప చళ్ళుమనిపించింది సత్య. ప్రాణం పోసే వృత్తిలో ఉన్నానే, అందుకే నిన్నింతకంటే ఏమీ అనలేకపోతున్నాను. ఏంటన్నావు? మాకు గదులు ఉన్నంత విశాలంగా మనసులుండవా? అదే నిజమైతే ఈ పాటికి నువ్వు చచ్చి చాలాసేపు అయ్యేది. రంగయ్య బాబాయ్, దీన్ని బయటికి గెంటేయ్, కొత్త మనిషిని చూడు అన్నాడు కార్తీక్. కార్తీక్ అలా చెప్పగానే అలాగే అంటూ రంగయ్య, వాచ్మెన్ కలిసి మంగమ్మని అక్కడి నుండి తీసుకెళ్ళిపోయారు. అది సాగర్ జరిగింది. లెటర్స్ వెనుక, అంజి కనిపించకుండా పోవడం వెనుక, డాక్టర్ అబద్ధం చెప్పడం వెనుక, ప్రీతి ఇంటి నుండి వెళ్ళిపోవడం వెనుక, అంతెందుకు నీకు ప్రీతికి జరిగిన ప్రతి గొడవ వెనకాల ఆ వరుణ్ నక్షత్రలే ఉన్నారు. ప్రీతి అమాయకురాలరా, అది తప్పు చెయ్యదు. సాగర్కి నిజం తెలిసినప్పటి నుండి ఇంకా ఏ మాటలు వినిపించట్లేదు. కళ్ళ ముందు ప్రీతినే మెదులుతుంది. ఏడుస్తూ ఉన్న చోటే కూలబడిపోయాడు. అసలిక్కడ ఏం జరుగుతోందిరా? అంటే ప్రీతి బిజినెస్ పని మీద వెళ్ళలేదా? అడిగాడు రాకేష్. లేదు పెదనాన్న, ప్రీతి ఇంటి నుండి వెళ్ళిపోయింది. ఏంటమ్మా నువ్వనేది? నా కూతురు. అబ్బా పెదనాన్న, ఏమీ కాలేదు. భార్యాభర్తల మధ్య ఏదో చిన్న గొడవ, అంతే, సర్దుకుంటుందిలే, మీరు కంగారు పడకండి. ఎలా కంగారు పడకుండా ఉండమంటావు? పిచ్చిపిల్ల, ఏమైందో ఏంటో. అయినా సాగర్, ఏంటి నువ్వు అసలు? ఆ మాటకి సాగర్ ఏం మాట్లాడలేదు, చూస్తూ ఉండిపోయాడు. రాఖీ, అది భార్యాభర్తల గొడవ, మధ్యలో మన జోక్యం ఎందుకు? ప్రీతి ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఎక్కడో ఉంటుంది. నువ్వు కంగారు పడకు, రేపటికల్లా ప్రీతి నీ ముందుంటుంది. సాగర్కి మాత్రం అంతా శూన్యంలా ఉంది. ఎవరి మాటలు పట్టించుకునే స్థితిలో లేక అలా ఏడుస్తూనే ఉన్నాడు. బావా, బాధపడకు. హే రౌడీ, మీ ఆడాళ్ళు కనీసం మనస్ఫూర్తిగా ఏడవనివరా మమ్మల్ని? పోరా బుచి, పాపం చూడు బావా ఎంత బాధపడుతున్నాడో. వెళ్ళి ఆపకుండా ఏంటి నువ్వు? ఎందుకే ఆపడం? కన్నీళ్లు ఎంత వేగంగా బయటకు వెళ్తే మనసు అంత త్వరగా తేలిక పడుతుంది. పర్వాలేదు, బాధపడి నువ్వు. అయినా మా ప్రీతిని ఎంత ఏడిపించాడు, అందులో సగం కూడా చూడొద్దావాడు. శాడిస్టివిరా నువ్వు, ఇదేం శాడిజం? అంది సత్య. కార్తీక్ శాడిజం అని కొత్త శాడిజంలే. పోరా బూచి, స్పెషల్ రా నువ్వు. అక్క, ఆ అన్నని ఎందుకు నువ్వు బూచి అని పిలుస్తున్నావు అంటూ అడిగింది వీరిద్దరి మాటలు వింటూ ఉన్న అంజి చిన్న కూతురు. అదా, ఏమీ లేదురా తల్లి. చిన్నప్పుడు నేను అన్నం తినకపోతే నన్ను బూచికి ఇచ్చేస్తా అని మా అమ్మ భయపెట్టేది. బూచి ఎక్కడ ఉంది, లేదు కదా నేనంటే, ఇదిగో ఈ అన్నయ్యని చూపించి వీడే బూచి అని చెప్పింది. అప్పటి నుండి నాకు వీణ్ణి అలా పిలవడం అలవాటు. అంతేకాదు, నేను వీణ్ణి చూడగానే భయంతో అన్నం కూడా తినేసేదాన్ని తెలుసా. ఇప్పుడంటే ఇంత అందంగా ఉన్నాడు, కానీ చిన్నప్పుడు చాలా చండాలంగా ఉండేవాడు ఎదవా. సత్య మాటలకి అందరూ ఒక్కసారిగా నవ్వేశారు. అక్కడి వాతావరణం కొద్దిగా తేలిక పడింది. కానీ సాగర్ మాత్రం ఇంకా ఏదో ఆలోచనలో అలా కూర్చొనే ఉన్నాడు. సాగర్, బాధపడుతూ కూర్చుంటే పరిష్కారాలు దొరకవు. లేచి కాస్త ఫ్రెష్ అవ్వు అంటూ వాళ్ళ అమ్మ వైపు తిరిగి, అమ్మా కాఫీ అన్నాడు కార్తీక్. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను తెస్తాను అంది సత్య. అమ్మో, తాగచ్చా అన్నాడు శశి. తాగకపోతే మానేయ్. అయినా ఎలానో పెళ్ళయ్యాక నావంటే నీకు గతి. అప్పుడు అమ్మో బాబోయ్ అన్నా ఎవరూ పట్టించుకోరు. సరే పదా, కిందకి వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేద్దాం అంటూ శశి షర్ట్ కాలర్ పట్టుకొని లాక్కుపోయింది. కొద్దిసేపటి తర్వాత వేడి కాఫీతో ఎంట్రీ ఇచ్చారు శశి సత్యలు. అందరూ తాగుతూ సాగర్తో కూడా బలవంతంగా తాగించారు. రే సాగర్, పదరా, కోడలి పిల్ల ఎక్కడుందో వెతుకుదాం. నీ మూర్ఖత్వంతో తనని దూరం చేసుకున్నావు. పాపం ఇప్పుడు ఎలా ఉందో ఎక్కడుందో అన్నాడు సాగర్ వాళ్ళ నాన్న మురళి.
అవును నాన్న, కానీ మీరెందుకు, మేమున్నాం కదా. కార్తీక్ పదరా, శశి నువ్వు కూడా రా అన్నాడు సాగర్. నేను కూడా వస్తాను అంది సత్య. సరే పదండి అంటూ సాగర్, సత్య, శశి, కార్తీక్లు బయలుదేరారు. ఆ రోజంతా తిరుగుతూనే ఉన్నారు ప్రీతిని వెతుకుతూ. కానీ ఎక్కడా ప్రీతి జాడలేదు. బంధువులు, స్నేహితులు, ఇలా తెలిసిన వారందరి దగ్గరికి క్షణం తీరిక లేకుండా తిరిగేశారు అందరూ కలిసి. అలా తిరిగి తిరిగి అలసిపోయి ఒక దగ్గర డోర్ పక్కగా కార్ ఆపి అందరూ క్రిందికి దిగారు. నాకింక ఓపిక లేదురా, బాగా ఆకలిగా ఉంది. అయినా ఇంకెక్కడ వెతకాలరా, తెలిసిన ప్లేసెస్ అన్నీ వెతికేశాం, కానీ ఎక్కడా ప్రీతి జాడలేదు అంది సత్య. ఎక్కడో మిస్ చేస్తున్నట్టు ఉన్నాం. సరిగ్గా ఆలోచిస్తే ప్రీతిని పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు అన్నాడు కార్తీక్. నిజమేరా, తను ఇక్కడే ఎక్కడో ఉంటుంది. ఇంటి నుండి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళిందని సాగర్ చెప్తున్నాడు. ఆ లెక్కన తను ఊరు దాటే సమస్యే లేదు. ఖచ్చితంగా ఇదే ఊర్లో ఉంటుంది అన్నాడు శశి. నిజమే, నాకు అదే అనిపిస్తుంది. సరే, రౌడీకి ఆకలి వేస్తుందటగా, ఇంటికి వెళ్ళి మళ్ళీ రేపు వెతుకుదాం అన్నాడు కార్తీక్. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటే సాగర్ మాత్రం కారుకి జారిగిలబడి ఫోన్లో ప్రీతి ఫోటో చూస్తూ నిల్చున్నాడు. సాగర్, ఇంటికి వెళ్దామా అడిగాడు శశి. లేదు శశి, ప్రీతి లేని ఆ ఇంట్లో నేను ఉండలేకపోతున్నాను. మీరు చాలా అలసిపోయారు, మీరింటికి వెళ్ళండి. మరి నువ్వేం చేస్తావు బావా, పద ఇంటికి, మళ్ళీ రేపు వెతుకుదాం అంది సత్య. లేదు, ఇంటికి అంటూ వెళ్తే అది ప్రీతిని తీసుకునే వెళ్తాను. అప్పటి వరకు ఇంటికి రాలేను సత్య. అయితే నువ్వు లేకుండా మేము ఇంటికి వెళ్ళాం అన్నాడు కార్తీక్. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ప్రీతి గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఇంతలో ఒక చిన్న కుర్రాడు వీళ్ళ దగ్గరకు వచ్చి ఆకలిగా ఉంది అని చెయ్యి చాపాడు డబ్బుల కోసం. సాగర్ కారులో ఉన్న పర్సు తీసి కొంత డబ్బు ఆ పిల్లాడి చేతిలో పెట్టబోయాడు. ఇంతలో సత్య ఆపేస్తూ, ఇలా ఇస్తూ ఉంటే వాడికి ఇలానే అలవాటైపోతుంది, సోమరి అయిపోతాడు బావా, ఇవ్వకు అని ఆ పిల్లాడి వైపు తిరిగింది. మీ అమ్మా నాన్న ఎవరు, మీ ఇల్లు ఎక్కడా అని అడిగేసరికి ఆ అబ్బాయికి ఎవరూ లేరని, అనాథ అని చెప్పడంతో అందరూ అయ్యో అనుకున్నారు. మరి ఎక్కడుంటావు అని అడిగాడు సాగర్. ఇక్కడే రోడ్డు పక్కనే పడుకుంటా అన్నా, మీలాంటోళ్ళు ఏమైనా ఇస్తే తింటా, లేదంటే మామూలే నీళ్లు తాగి పడుకోవడమే అన్నాడు. అలా చెప్తున్నప్పుడు ఆ పిల్లాడి కళ్ళల్లో ఎలాంటి బాధ లేదు. అసలు అది పెద్ద విషయమే కాదన్నట్టు చాలా మామూలుగా నవ్వుతూ చెప్తున్నాడు. ఇంత సంపాదిస్తున్నా సరే మనకి ఇంత ఆనందం ఎందుకు ఉండట్లేదు? బహుశా ఇలా ఉండాలి అంటే జీవితాన్ని ఎంజాయ్ చేయడం రావాలేమో అనుకున్నారు ఎవరి మనసులో వారు. సరే అన్నా, ఇక నేను వెళ్తాను, బాగా ఆకలిగా ఉంది, ఏదో ఒక దారి చూసుకొని తినాలి అని వెళ్ళబోయాడు. కానీ కార్తీక్ ఆ పిల్లాడి చెయ్యి పట్టుకుంటూ ఆశ్రమానికి వస్తావా అన్నాడు. ఆశ్రమమా అంటే అన్నాడు అర్థం కాక. ఆశ్రమం అంటే నీలాంటి పిల్లలకి ఇల్లు, అక్కడ చాలా బాగుంటుంది, నీకు టైంకి ఫుడ్ పెడతారు, నిన్ను బాగా చూసుకుంటారు, నీకు అక్కడ చాలామంది స్నేహితులు కూడా ఉంటారు, ఇంకా నువ్వు చదువుకోవచ్చు కూడా. చదువు అనగానే ఆ పిల్లాడి కళ్ళు మెరిసిపోయాయి. చదువా అన్నాడు ఆనందంగా. కానీ ఆశ్రమం పేరు వినగానే సాగర్ కళ్ళు అంతకంటే ఆనందంగా మెరిసిపోయాయి. అవును చదువే, నువ్వు అక్కడ చాలా సంతోషంగా ఉండొచ్చు, మరి మాతో వస్తావా? తప్పకుండా వస్తాను. మరి మీరందరూ కూడా అక్కడే ఉంటారా? మేము అక్కడ ఉండము, కానీ వారం వారం మాత్రం వస్తూ ఉంటాము అంది సత్య. అవునా, సరే అయితే నేను వస్తాను, కానీ నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి నాలాగే ఎవరూ లేరు, మరి వాళ్ళని తీసుకురావచ్చా? అంత చిన్న వయసులో ఏ స్వార్థం లేకుండా పక్కవారి కోసం ఆలోచించే ఆ పిల్లాడిని చూస్తే ముచ్చటేసింది అందరికీ. తప్పకుండా తీసుకురావచ్చు, మేము ఇక్కడే ఉంటాము, నువ్వు వెళ్ళి వాళ్ళని తీసుకురా అంటూ బాబుని పంపించేసి వాళ్ళు మాటల్లో పడ్డారు. కానీ సాగర్ మాత్రం ఏమీ ఆలోచించకుండా ఆనందంగా నవ్వుతున్నాడు. అది గమనించిన శశి, ఏమైంది సాగర్, ఎందుకా నవ్వు అన్నాడు. ఆశ్రమం శశి, ఆశ్రమం అన్నాడు సాగర్. హా, అయితే మనం అన్ని చోట్ల వెతికాం కానీ ఆశ్రమంలో చూడలేదు కదా అన్నాడు ఆనందంగా. నిజమే రోయ్, ఆ ఆలోచనే రాలేదు మనకి. నిజమే, ప్రీతికి బాగా ఇష్టమైన ప్లేస్ అదే కదా, పైగా ఆ పిల్లలంటే ప్రాణం దానికి. అయితే ఇంకెందుకు ఆలస్యం, పదండి త్వరగా అన్నాడు శశి. ఆ పిల్లలు వస్తా అన్నారుగా, తీసుకుని వెళ్దాం, ఎందుకంత తొందర అంది సత్య. వీళ్ళు మాటల్లో ఉండగానే ఇంతకు ముందు వెళ్ళిన బాబు ఇంకో ఇద్దరిని తీసుకుని వచ్చాడు. వాళ్ళు రాగానే అందరూ ఆనందంగా ప్రీతి ఎప్పుడూ డొనేషన్స్ ఇచ్చే అనాథాశ్రమానికి బయలుదేరారు. ఎందుకో సాగర్కి గట్టి నమ్మకం కలిగింది. మనసంతా తేలిగ్గా ఉంది. ఆనందంగా నవ్వుతున్నాడు. చాలాసేపటి తర్వాత
ఇంచుమించు అందరి పరిస్థితి అలాగే ఉంది. అరగంట ప్రయాణం తర్వాత ఆశ్రమం గేటు ముందు ఉన్నారు అందరూ. సాగర్, కార్తీక్ మొహాలు తెలియడంతో అక్కడి సిబ్బంది దారి ఇచ్చారు. అలా నడుచుకుంటూ లోపలికి వెళ్తున్న వాళ్ళకి ఒక నవ్వు గట్టిగా వినిపించింది. ఆ నవ్వు వింటూనే అందరి మొహాల్లోకి నవ్వు వచ్చింది. కార్తీక్, అది ప్రీతి నవ్వేరా? తను ఇక్కడే ఉంది అన్నాడు సాగర్. అవును సాగర్, సరే పద వెతుకుదాం అంటూ ముందుకు కదిలారు. అన్ని గదులు ఖాళీగా ఉన్నాయి. ఎక్కడా పిల్లలు కూడా కనిపించలేదు. ఇంతలో ఒక గదిలో నుండి పెద్ద పెద్ద అరుపులు, నవ్వులు వినిపించాయి. ఆ గది తలుపు కొద్దిగా మూసి ఉండడంతో మెల్లగా తెరిచి చూశాడు సాగర్. ఆకాశం అంత విశాలమైన ఆ గదిలో తారల మధ్య చందమామలా కనిపించింది ప్రీతి ఆ పిల్లల మధ్యన. తన నవ్వు కూడా వెన్నెలని తలపించేలా ఉంది. ఆ గది అంతా పిల్లల నవ్వులు, ప్రీతి నవ్వుతో నిండుకుని ఉంది. పిల్లలు పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటే ప్రీతి చప్పట్లు కొడుతూ వారితో శృతి కలుపుతోంది. ప్రీతిని చాలా రోజుల తర్వాత చూడటం, అందులోనూ అంత సంతోషంగా చూడటంతో సాగర్ వాళ్ళందరికీ చాలా ఆనందంగా అనిపించింది. సాగర్ ప్రీతిని అక్కడ అలా చూడగానే క్షణం ఆలస్యం చేయకుండా వెళ్ళి తన కాళ్ళు పట్టుకోబోయాడు. కానీ ప్రీతి వెంటనే గమనించడంతో దూరం జరిగి పక్కకి నిలబడింది. ఏం చేస్తున్నారు సాగర్ అంది. క్షమాపణలు అడుగుతున్నాను. అంత తప్పు మీరేం చేశారు? ఒకవేళ చేసినా మీ స్థానం ఎప్పటికీ నా హృదయంలోనే అంది ప్రీతి. ఆ మాటలతో సాగర్ ప్రీతిని మనస్ఫూర్తిగా గుండెలకు హత్తుకున్నాడు. అంతకు మించి తనేం మాట్లాడలేకపోయాడు. సాగర్ ఏం మాట్లాడకపోయినా తన మౌనంలోని స్పర్శలోనే ప్రీతికి సమాధానం దొరికింది. ఇంటికి వెళ్దాం పద ప్రీతి. ఇంకా ఆ ఇంట్లో ఉంటే నా గౌరవం ఎక్కడ పోతుందో అని నేనుగా ఉండడం కోసమే అక్కడి నుండి వచ్చేశాను. మళ్ళీ అక్కడికి రావడం అంటే... దయచేసి అలా మాట్లాడకు ప్రీతి. నీ సంస్కారం ముందు ఓడిపోయాను. ఇక మీదట నీ గౌరవాన్ని తగ్గించే పని ఏది చేయను. ప్లీజ్ ప్రీతి, ఇంటికి వచ్చేయి. ప్రీతి ఏం మాట్లాడలేదు. ఆశ్రమంలో ఉన్న అందరికీ చెప్పేసి బయటికి వెళ్ళిపోయింది. వెనకాలే అందరూ వెళ్ళారు. ప్రీతి అలా సైలెంట్గా ఉంటే ఎలా? మాట్లాడి మళ్ళీ బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు కార్తీక్. అందుకే మౌనంగా ఉండటమే మంచిది. కానీ కొన్నిసార్లు పదాలలో అర్థం ఎంత లోతుగా ఉన్నా మౌనానికే పదునెక్కువ. నీ మౌనంలో పదును నా గుండెని చీల్చేస్తున్నట్లుంది ప్రీతి. ప్లీజ్ మాట్లాడు అన్నాడు సాగర్. ఏం మాట్లాడాలి మీతో? అనుమానం అనే విత్తనాన్ని నాటడమే ప్రమాదకరం అంటే మీరు దానికి నీరు పోసి పెంచి మహావృక్షం చేశారు. అందుకే నేనేం చెప్పినా మీకు అర్థం కాదనే మౌనాన్ని ఆశ్రయించాను. ఒక్కొక్కసారి నిశ్శబ్దం కూడా చాలా భయంకరంగా ఉంటుంది ప్రీతి. అలాంటి సమయంలో మాటలు బయటికి రావాలి. లేదంటే ఏ శబ్దం లేకుండానే గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇదంతా చేసింది ఆ నక్షత్ర, వరుణ్లు. వాళ్లే ఇలా నా మనసుని మార్చేసింది అన్నాడు సాగర్. అంటే ఎవరో వచ్చి మార్చేస్తే మీకు నా మీద ఉన్న ప్రేమ మారిపోతుందన్నమాట. అసలు మీరు ఎప్పుడు వస్తారా, నన్ను ఎప్పుడు ఇంటికి తీసుకువెళ్తారా అని ఎన్ని రోజుల నుండి ఎదురు చూస్తున్నానో తెలుసా? అలా మాట్లాడవద్దు ప్రీతి. ఇంకెప్పుడు ఇలా జరగదు. మూర్ఖత్వంతో నా వ్యక్తిత్వాన్ని చంపుకున్నాను. నన్ను క్షమించు ప్రీతి, దయచేసి. క్షమించే అంత పెద్ద తప్పు మీరేం చేయలేదు. ఇంకా క్షమించాల్సిన అవసరం ఏముంది అంటూ నవ్వేసింది. అమ్మయ్యా, థ్యాంక్ యూ ప్రీతి అంటూ తనని దగ్గరకు తీసుకున్నాడు సాగర్. ప్రీతి, నీకు ఇంకొక విషయం తెలుసా? మనం ఇన్ని రోజులు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్న అమ్మాయి ఉందిగా, తను ఎవరో కాదు, అంజీ చెల్లెలు అంది సత్య. ఏంటి, నిజమా? అవును ప్రీతి, ఈరోజే తెలిసింది మాకు కూడా. అంతేకాదు, పెదనాన్న, శశి వాళ్ళు, ఇంకా మీ అత్తయ్య వాళ్ళు అందరూ మీ ఇంటికే వచ్చేశారు తెలుసా? ఇక మీదట అందరం కలిసే ఉంటున్నాం అని చెప్పాడు బావ అంది సత్య మళ్ళీ. మీ ఇల్లు ఏంటి అన్నాడు సాగర్ సత్య నెత్తి మీద కొడుతూ. సారీ బావా, మన ఇల్లు అంది నవ్వుతూ. అలారా దారికి. సాగర్, అయితే అంజీ చెల్లికి కూడా ఎంతో కొంత ఇద్దాము. పాపం, మన వల్లే కదా ఇంత జరిగింది. తప్పకుండా భార్యమణి, నా ప్రాణానికి మరో రూపం. తను అలా ఎలా వదిలేస్తాను? పైగా తప్పు చేసింది నేను. నా వల్ల చెడిపోయిన తన పెళ్లిని మనమే మంచి సంబంధం చూసి దగ్గరుండి పెళ్లి చేద్దాం. అలానే అంజి పిల్లల చదువులకు అయ్యే ఖర్చంతా మనమే పెట్టుకుందాం. వారికి మంచి భవిష్యత్తు ఇద్దాం. అంజీ వాళ్ళని కూడా మన ఇంట్లోనే ఉండబందాం. నేను చేసిన తప్పుకి ఎంత చేసినా తక్కువే ప్రీతి. వెరీ గుడ్ రా, మంచి నిర్ణయాలు తీసుకున్నావు అన్నాడు కార్తీక్. నిజం సాగర్, చాలా ఉన్నతంగా ఆలోచించారు అంది ప్రీతి. సరే, ఇక వెళదామా? మీరు వెళ్ళండి, నేను ఆ వరుణ్ గాడి దగ్గరకు వెళ్ళొస్తా. వాళ్ళు బయట ఉంటే కదా నువ్వు వెళ్ళి కలవడానికి. అంటే
ఆల్రెడీ కమిషనర్ గారికి ఫోన్ చేశాను. డాక్టర్ మిత్రతో కేసు పెట్టించాను అతని పాపని కిడ్నాప్ చేసినందుకు. అంజీ వాళ్ళ భార్యని కూడా చంపుతామని బెదిరించారుగా, వాళ్లతో కూడా కేసు పెట్టించాము. బెయిల్ కూడా ఇప్పట్లో రాకుండా చేశాను. కొన్ని రోజులు అక్కడ ఉంటే అన్నా బుద్ధొస్తుందేమో. అప్పటికి రాకపోతే చంపేయడమే ఈడియట్స్ని. ఇదంతా ఇప్పుడు చేశావురా? కమిషనర్ గారికి ఫోన్ చేసి విషయం చెప్పాను. ఇక అంతా ఆయనే చూసుకున్నారు. ఇంతకు ముందే ఫోన్ చేసి విషయం చెప్పారు. సూపర్రా, రేపొకసారి వెళ్ళి పలకరించి రావాలి అన్నాడు కార్తీక్. బెంగ పెట్టుకున్నట్టున్నావు ఆ నక్షత్రం మీద అంది సత్య. నిన్ను అంటూ సత్య చెయ్యి వెనక్కి మడిచి పట్టుకున్నాడు కార్తీక్. అబ్బా వదులురా అంటూ సత్య తన చెయ్యి విడిపించే ప్రయత్నంలో శశి ఉన్నారు. సాగర్, ప్రీతి హాయిగా నవ్వుకుంటున్నారు వీళ్ళని చూసి. ఇంతలో ప్రీతి కళ్ళు తిరిగి పడిపోబోయింది. అది గమనించిన సాగర్ ప్రీతి క్రింద పడకుండా పట్టుకున్నాడు. ఈ చర్యతో కంగారు పడిన కార్తీక్ సత్య చెయ్యి వదిలేసి ఏం జరిగిందో చూడు అన్నాడు సత్యతో. శశి నీళ్ల కోసం ఆశ్రమంలోకి పరిగెట్టాడు. ఇంతలో ప్రీతిని చెక్ చేసిన సత్య షాక్ అయ్యి కంగారుగా ప్రీతి చెయ్యి వదిలేసింది. సత్య ఏమైంది అన్నాడు సాగర్. బావా అది ఏమీ లేదు బావా అంది దీనంగా మొహం పెట్టి. ఉసే చెప్పు త్వరగా, టెన్షన్ పెట్టకు అన్నాడు కార్తీక్. ఇంతలో శశి నీళ్లు తెచ్చి ప్రీతి మొహం పైన చిలకరించటంతో ప్రీతి స్పృహలోకి వచ్చింది. మెల్లగా లేచి కొన్ని మంచినీళ్ళని తాగి ఏమైంది అంటూ అందరి మొహాలు చూసింది. చెప్పు సత్య, ఏమైందో? చెప్తాను, కానీ చెప్పిన తర్వాత ఒకసారి ప్రీతిని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సత్య భయంగా ఉందిరా, ప్రాబ్లం ఏంటో చెప్పు. ఏమీ లేదు బావా, నువ్వు కొత్త పోస్ట్లోకి వెళ్ళబోతున్నావు. అంటే నువ్వు తండ్రి కాబోతున్నావు అంటూ గట్టిగా అరిచి చెప్పింది. ఇంతలో శశి ద్వారా విషయం తెలుసుకొని బయటకు వచ్చిన ఆశ్రమం వాళ్ళు సత్య మాటలు విని చప్పట్లు కొట్టారు. అక్కడ ఏం జరుగుతోందో తెలియకపోయినా పిల్లలు కూడా చేతులు కలిపారు. అక్కడి వాతావరణం క్షణాల్లో సందడిగా మారిపోయింది. సాగర్ కంట్లో నీళ్లు తిరిగాయి. కార్తీక్ పరిస్థితి ఇంచుమించు అలాగే ఉంది. కానీ వీరంత నిబ్బరంగా ప్రీతి ఉండలేకపోయింది. సత్యని పట్టుకొని ఏడ్చేసింది. కానీ అవి ఆనంద బాష్పాలే కావడంతో ఎవ్వరూ అడ్డు చెప్పలేదు. మరి ఎందుకే గుడ్ న్యూస్కి కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అంటూ షాక్ ఇచ్చావు అడిగాడు కార్తీక్. షాక్ ఏముంది, చెకప్కి తీసుకెళ్ళాలి కదా అంది భుజాలు ఎగిరేస్తూ. భయపెట్టేశావు సత్య అంటూ సాగర్ కూడా నవ్వేశాడు. ఇక ఆశ్రమం వాళ్ళని లోపలికి వెళ్ళమని, వారితో పాటు ఇంతకు ముందు సత్య వాళ్ళు తీసుకొచ్చిన పిల్లల్ని కూడా అప్పగించి రేపొచ్చి ఫార్మాలిటీస్ పూర్తి చేస్తామని వారిని లోపలికి పంపించేశారు. అయితే నేను మామని కాబోతున్నానన్నమాట. అవును కార్తీక్ మామ అంది సత్య. పో సత్య పిన్ని. ఏయ్ పిన్ని గిన్ని అన్నావంటే కొడతాను. అసలే పెళ్ళి కూడా కాలేదు, అప్పుడే పిన్ని అంటే ఎలా? వీళ్ళ గొడవలో వీళ్ళు ఉండగా సాగర్ ప్రీతి దగ్గరికి వెళ్ళాడు. చాలా ఆనందంగా ఉంది ప్రీతి, మాటల్లో చెప్పలేను. నాకు కూడా సాగర్. ప్రీతి మొహాన్ని చేతుల్లోకి తీసుకుంటూ ప్రేమగా నుదుటిని ముద్దాడాడు సాగర్. ప్రీతి కూడా నవ్వేస్తూ సాగర్ గుండెల మీద వాలిపోయింది. వీరి మధ్య నేనెందుకు అన్నట్టు చంద్రుడు కూడా మబ్బుల చాటుకి చేరిపోయాడు. ముక్కోటి దేవతలు వీరిని ఆశీర్వదిస్తున్నట్టు అక్కడున్న చెట్టు పువ్వులు వీరిద్దరి మీద అక్షంతులుగా పడుతున్నాయి. వీరిద్దరిని చూస్తూ కార్తీక్ వాళ్ళు చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నవ్వుకున్నారు. వారిని చూసి సాగర్ ప్రీతిలు కూడా హాయిగా నవ్వేశారు. శుభం సమాప్తం. సరిగ్గా విషయం తెలియకపోయినా చిన్న చిన్న అపార్థాలతో, అనుమానాలతో చాలామంది రిలేషన్స్ని బ్రేక్ చేసుకుంటారు సాగర్ లాగా. అందుకే ఏ విషయాన్నైనా 1కి 2 సార్లు ఆలోచించాలి. తొందరపడితే 2 జీవితాలు ప్రాబ్లంలో పడతాయి. ఏ రిలేషన్ అయినా తొందర ఉండకూడదు. కూర్చొని మాట్లాడితే ఏ ప్రాబ్లం అయినా సర్దుకుంటుంది. నాకు తెలిసిన వారి విషయంలో ఇలానే జరిగింది. దాని ప్రయత్నమే ఇది. అదే సాగర్ ప్రీతిల విషయంలో చెప్పాలనుకున్నాను. ఇంకా స్వచ్ఛమైన స్నేహాన్ని ప్రీతి, కార్తీక్, రాకేష్, విష్ణుల మధ్య చూపిస్తూ ఒక ప్రేమ దూరమైనా తప్పకుండా మనకంటూ ఇంకో చోట మనకు నచ్చే ప్రేమ ఉంటుంది అని విషయాన్ని శశి, సత్యాల విషయంలోనూ చూపిస్తూ ఎదుటివారికి చెడు చేయాలని చూస్తే చివరికి నష్టపోయేది మనమే అని వరుణ్, నక్షత్రాల ద్వారా చెప్తూ యాక్సిడెంట్ అయ్యాక చూసి కూడా చూడనట్టు వెళ్లకుండా మన వంతు ప్రయత్నంగా వారికి సహాయం చేయాలని ప్రీతి, సాగర్, సరిత విషయంలో చెప్తూ ఎంత ఎత్తుకి ఎదిగినా నేలని మరవకూడదు అని రాకేష్ వర్మ క్యారెక్టర్లు చూపిస్తూ చేసిన ప్రయత్నమే ఈ ధారావాహిక. ఇదండి ఇంతటితో సమాప్తం.
మీకు కనుక ఈ ధారావాహిక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, అలాగే ఒక కామెంట్ చేయండి. ఇంకా ఇటువంటి మంచి మంచి ధారావాహికల కోసం, నవలల కోసం మన ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి నవలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.